నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమ్. వైజాగ్ సత్య ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్కడ కనిపించినా సరే ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడుతూ ఉంటారు. మూవీస్ గురించి కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఇటువంటి ఎన్నో టాపిక్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇంతే కాకుండా సెలబ్రిటీలను కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయించడం, ఇలాంటివి కూడా చిన్న చిన్న సాయాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో చూస్తుంటే గత కొన్ని రోజులుగా చాలా కాంట్రవర్సీస్లోని ఆయన ఉండడం జరుగుతుంది. అంటే ఇది ఆయన పర్సనల్ గా తీసుకుంటున్నారా, లేకపోతే కాంట్రవర్సీలు ఆయన కావాలని ఉంటున్నారా? అయితే మనం రీసెంట్ గా చూసుకుంటే కుర్చీ తాత దగ్గర నుంచి అగ్గిపెట్టి మచ్చ ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వీడియో మధ్యలో కూడా తెలుసుకుంటారు. అసలు ఈ కాంట్రవర్సీలు అన్ని కూడా ఎందుకని జరుగుతున్నాయి, అసలు సత్య గారి టీంలో ఏం జరుగుతుంది? సో ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఇవాళ సత్య గారి దగ్గరికి అయితే వచ్చాము. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గౌతమి. వెల్కమ్. మీది కూడా వైజాగే. మా ఇంటికి వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. కాంట్రవర్సీస్ ఎవరు కొనుక్కోరు, ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. సో నాకు ప్రెసెంట్ అయితే బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే నా మీద అందరూ 1 by 1 అటాక్ చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ ఫస్ట్ అటాక్ చేశాడు నా మీద. ఎందుకు అటాక్ చేశారు కూడా చెప్తా. ఆయన చనిపోక ముందు అంటే లాస్ట్ మినిట్ వరకు మీరు ఉన్నారు కదా, ఫస్ట్ ఆయనే నన్ను నా కోసం బ్యాడ్ గా మాట్లాడింది. ఎందుకు మాట్లాడారు కూడా చెప్తాను. ఆయన వైఫ్ ఉంది లక్ష్మి, మా కళ్ళ ముందే ఆయన స్టూడియోలో బిఎస్ టాక్స్ లో పువ్వుల దాంట్లో మార్చుకున్నారు ఇద్దరికిద్దరు. మా కళ్ళ ముందే ఆయన ఆమెకు తాలిబొట్టు కట్టాడు. అవన్నీ నా కళ్ళతో నేను చూసింది. రాకేష్ మాస్టర్ ఎక్కువ, రాకేష్ మాస్టర్ వైఫ్ ఎక్కువ అంటే నేను చెప్పలేను. సో అట్లాంటప్పుడు ఒక ఆడదానికి అన్యాయం జరుగుతున్నప్పుడు నేను సహించలేను. నేను ఎప్పుడు కూడా ఆడవాళ్ళ వైపు ఉంటాను, మగవాళ్ళకి నేను సపోర్ట్ చేయను. చిన్నప్పటి నుంచి నాకు అంతే. ఎందుకంటే మా సిస్టర్స్ మధ్య నేను పెరిగాను కాబట్టి. ఆమెకి ఆయన సడన్ గా బయటకు తోసేయడం రోడ్డు మీదకి, ఆయన వెళ్ళి ఆర్పాన్ హోమ్లో వెళ్ళి పడి ఉండడము. నేను ఒకటే చెప్పిన, డాడీ అని పిలిచేవాడిని ఆయన్ని. డాడీ ఇప్పుడు భార్య మంచిదాయో ప్రాస్టిట్యూటో, పిచ్చిదాయో గుడ్డిదాయో మెల్లదాయో, కానీ తోడు అనేది ఉండాలి. మగాడికి ఆడదాని తోడు అనేది చాలా ఇంపార్టెంట్. ఆడదా లేకపోతే అసలు మగవాడి జీవితమే లేదు. మీరు ఇప్పుడు ఆర్ఫనేజ్ హోమ్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు నా కళ్ళతో నేను చూస్తున్నాను. మీ బట్టలు ఉతికే వాళ్ళు లేరు, మీకు టైం టు టైం ఫుడ్ రావడం లేదు. అలాగే నేను ఆర్ఫనేజ్ హోమ్ వాళ్ళని బ్లేమ్ చేయడం రా, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఈయన లాంటి వాళ్ళు ఆయనకి 200-300 మంది ఉన్నారు, అంతే కదా. స్పెషల్గా ఈయన మీద ఫోకస్ చేయాలంటే వాళ్ళు చేయలేరు కదా. వాళ్ళు బట్టలు ఫుడ్ అన్ని ఇచ్చేవారు. కానీ ఆమెతో మీరు ఉంటేనే నేను మీకు రెస్పెక్ట్ డాడీ. మంచిదాయో చెడ్డదాయో గుడ్డుదాయో మెల్లదాయో ఎవరో ఒకరు అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళాలి. ఆమె కొంచెం నోటితో ఎక్కువే కాదని లేదు, కొంచెం ఆమెతో ఉండండి అని చెప్పేవాడు. అదే ఆయనకి నచ్చలేదనమాట. నచ్చక ఆయన ఏమనేవాడు, మా ఇద్దరిని కలపాలని చూస్తున్నాడు, బ్రోకరింగ్ చేయాలని చూస్తున్నాడు అని వీడియోలు చేసిండు ఆయన. నేను వాళ్ళిద్దరిని కలపాలని అయితే ప్రయత్నం చేశాను లాస్ట్ వరకు కూడాను. అందుకు ఆయన కోపం వచ్చి నా మీద ఏవో వీడియోలు చేశాడు. అది ఫస్ట్ ఆయనతో నాకు. ఇంకా మళ్ళీ ఈమె కూడా నేను తిట్టేవాడిని, రాకేష్ మాస్టర్ వైఫ్ కూడాను. అమ్మ నువ్వు కూడా కొంచెం నోటుదోలు తగ్గించుకుంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ కలవడానికి మీ ఇద్దరికి అంటే, ఈమె కూడా నువ్వు రాకేష్ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నామని ఈమె కూడా తిట్టడం ప్రారంభించింది నాకు. అంటే 2 పక్కల నాకు పడ్డాయి, మీరు వీడియోస్ చెక్ చేసుకుంటే. ఈమె కూడా నాకు తిట్టింది, అతను కూడా తిట్టారు. ఇద్దరు అయిపోయినారా. ఇంకా మనశ్శాంతిగా ఉన్నాను. ఒక 2 నెలలు అయింది కదా క్యాప్ అనేలోగా. ఇంకా కుర్చీ తాత ఆయన అయిపోయిన తర్వాత ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ. అలా 1 by 1 ఇప్పుడు నా మీద అటాక్ చేస్తున్నారు. నువ్వు అడుగుతావు అన్ని నేను చెప్పిస్తాను. నేను అంటున్నాను అంటే కుర్చీదాత విషయం మనం తీసుకుంటే, ఆయన ఇప్పుడు నేను ఒకటి విన్నాను ఏంటంటే, ఎవరు ఫేమస్ అయినా సరే వైజాగ్ సత్యనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళని వీళ్ళు దాంట్లో పరిచయం అంటే చేసుకొని తర్వాత నేను ఫేమస్ చేశాను అన్నట్టు మాట్లాడతారు అని అయితే నేను విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కుర్చీ తాత తీసుకుందాము. కుర్చీ తాత మా ఇంటికి వచ్చాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళా. ఫేమస్ అయిన తర్వాత ఆయన మీ ఇంటికి వచ్చారా మిమ్మల్ని వెతుక్కుంటూ? కుర్చీ తాత మా ఇంటికి వచ్చాడు. వచ్చి మీది ఒక టీం ఉంది కదా, ఉప్పల్ బాల్ టీము, మీరు మొత్తము ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కర్ణాటక తమిళనాడు ఈవెంట్స్కి వెళ్తుంటారు కదా, నన్ను కూడా కొంచెం తీసుకెళ్ళండి అని ఆయన వచ్చాడు మా దగ్గరికి. సో పెద్దవాడు కదా అని మేము గౌరవించాము. ఇంకా ఆయనకు కూడా ఆయనకి ఎలా తెలుసు? ఆయన ఫోన్ వాడరు, ఏం లేదు, ఆయనకి ఎలా తెలుసు? వేరే సాయి అని ఒక వ్యక్తి ద్వారా వచ్చాడు ఆయన. ఆ వ్యక్తి మా ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇట్లా ఈయన కూడా మీ టీమ్ లో పెట్టుకోండి, ఈయన కూడా టాలెంటెడ్. అఫ్ కోర్స్ ఆయన టాలెంటెడ్ కాదనలేదు. నేను టాలెంట్ ఉన్న వాళ్ళకి నేను ఎంకరేజ్ చేయగలుగుతాను, టాలెంట్ లేని వాళ్ళకి నేను ఎంకరేజ్ చేయలేను. నీకు ఒకవేళ టాలెంట్ ఉందనుకో, నేను ఏ డైరెక్టర్ దగ్గరకో ఏ ప్రొడ్యూసర్ దగ్గరకో ఇగోండి ఈయన టాలెంట్ ఇదండి మనం కొంచెం లేపాలంటే అని చెప్తాము. నీలో ఏ టాలెంట్ లేకపోతే నేను ఏం లేపుతాను? తర్వాత నేను వాళ్ళతో తిట్లు కాయాలి కదా. సచ్చ ఈ మొద్దును తీసుకొచ్చావు, ఈయన ఏం చేయలేకపోతున్నాడు అంటారు లేరా. సో కొద్దో గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళని నేను లేపుతాను. ఆయన నేను తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను,
మరి అంతకన్నా ముందు ఆయనకి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేశారు గుర్తుందా? అప్పుడు మూవీస్ ఆయన చేత హోస్టింగ్ చేయించి ప్రమోషనల్. నేను అదేగా చెప్తున్నాను, ఆయనలో కొద్దిగా గొప్ప టాలెంట్ ఉంది కాబట్టి. అవి మీరు ఇప్పించినవా ఆయన పర్సనల్ వచ్చిన? ఇమ్రాన్ ఖాన్ దగ్గర అయితే నేను తీసుకెళ్ళానమ్మా. తర్వాత చాలా మళ్ళీ ఇక్కడ మణికొండలో అదేంటంటారు, ఒక ఏదో పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, అపార్ట్మెంట్ పేరు ఏంటంటే ల్యాండ్కో హిల్స్. ల్యాండ్కో హిల్స్ దగ్గర ఈయనకి మొత్తం అంతా సూటు బూట్ వేసి ఒక డాన్ లాగా, రజనీకాంత్ లాగా ఒక షార్ట్ ఫిల్మ్ చేయించాను. అది కూడా చాలా వైరల్ అయింది. అన్నిటికంటే మెయిన్, ఇవన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఆయన్ని నేను యశస్ తమన్ గారి తీసుకెళ్లాను. ఈయన డైలాగ్ తీసుకుని ఆ సినిమాలో పెట్టారు, ఇంకా ఆకాశమే హద్దు. టాలెంట్ లేదనడం లేదు, ఆయనలో టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్న వాళ్ళకి నేను ఎంకరేజ్ చేస్తాను. అగ్గిపెట్టి మచ్చ తీసుకుందాము, ఆయన 5-6 ఏండ్లుగా మా ఇంట్లోనే ఉంటాడు హైదరాబాద్ వస్తే. ఆయనకి మల్లెమాల షూట్లు కావచ్చు, సినిమాలు. ఈ నెలలో 2 సినిమాలు పెట్టాను ఆయన్ని. అంటే వీళ్ళందరికీ కూడా మీ ఇల్లేనా? శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని వెన్నెల కిషోర్ అందులో హీరో, కామెడీ హీరో. అందులో మొత్తం మా టిక్ టాక్ వాళ్ళందరినీ పెట్టినా నేను. అగ్గిపెట్టి మచ్చని, ఉప్పల బాలుని, టిక్ టాక్ దుర్గరావుని, పొట్టి మామని అందరినీ కూడా. మళ్ళీ ఇంకో సినిమా కూర్మనాయకి, అందులో వరలక్ష్మి శరత్ కుమారు, రాజ్ తరుణ్, సాయి కుమారు, సప్తగిరి, అందులో కూడా నేనే పెట్టిన. ఆయన సినిమాలు అవని, టీవీ షోలు అవని, పెద్ద పెద్ద అవని, బల్లే బాసు, పెద్ద బాసు లాంటి షోలు కానీ, ఇమ్రాన్ ఖాన్ దగ్గర నేనే తీసుకెళ్ళాను. తర్వాత మన ఎవరు డే స్టార్ గోపాల్ దగ్గర నేనే తీసుకెళ్ళాను, విజ్జు గౌడ్ దగ్గర నేనే తీసుకెళ్ళాను. ప్రతి ఒక్కటి నేనే తీసుకుంటున్నా. 5-6 ఏండ్లుగా నేను మంచివాడినట, దేవుడినట, ఇప్పుడు దెయ్యాన్ని అయ్యానట. ఏంటి నాకు అర్థం కాదు. సరే, మరి విజ్జు గౌడ్కి ఆయన ఫైట్ అయింది, విజ్జు గౌడ్కి ఆయన ఫైట్ అయింది, నేనేం చేస్తాను? ఇప్పుడు ఒకరు బయటకు వచ్చి అలా మాట్లాడారంటే ఓకే, సత్య గిట్టక అని అనుకోవచ్చు. మరి ఈ రోజు అదే కోణంలో 2-3 బయటకు వస్తున్నారు కదా, మరి అందరూ నా దగ్గర మళ్ళీ రిటర్న్ లో వస్తున్నారు కదా. మళ్ళీ కుచితాత్ నా దగ్గరకు వచ్చిండు, ఇప్పుడు నాకు కుచితాత్ సపోర్ట్ చేస్తుండ్రు. మళ్ళీ రాకేష్ మాస్టర్ వైఫ్ మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. అంటే గొడవలు అనేవి అవుతాయమ్మా. ఇప్పుడు జబర్దస్త్ టీమ్ లో కూడా చాలా మందికి గొడవలు అయ్యాయి, టీడీపీలో కూడా చాలా మందికి గొడవలు అయినాయి. ఎక్కడ ఉన్నదే ఇది నా దగ్గర అని కాదు, నా టీంలోనే జరుగుతుంది అనుకుంటే అది నీ యొక్క ఏమంటారు దాన్ని, మెచ్యూరిటీ లేదు అనుకోవచ్చు. ప్రతి ఎక్కడ కూడా ఉంటాయి గొడవలు అనేవి, ప్రతి ఒక్క టీమ్ లో ఉన్నవి, నా టీంలో నేను కాదు. మరి ఎందుకని మళ్ళీ చేర్చుకుంటున్నారు, మళ్ళీ ఎందుకని ఆదరిస్తున్నారు? కుచితాత్ మొన్న అగ్గిపెట్టి మచ్చ ఇష్యూ అయినాక వచ్చిండు మా ఇంటికి. సత్య నా కళ్ళతో నేను చూసాను, ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ షోలో, పరేషాన్ బాయ్ షోలో నన్ను కుచితాతని అగ్గిపెట్టి మచ్చని తీసుకెళ్ళింది నేనే. కుచితాత్ నాకు అడిగాడు, వాడిని ఏంటి చిన్న పిల్లల నువ్వు ట్రీట్ చేస్తున్నావు అగ్గిపెట్టి మచ్చని అని. లేదులే, ఆయన కొంచెం అలాగే చేయాలి, మనమంటే లోకల్ కదా, మనము ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం, వాళ్ళు తిరుపతి నుండి వచ్చారు కదా, వాళ్ళు కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాలి అని అనేవాడిని. మా ఇంట్లో చూశాడు మొత్తం, ఆయన ఒక చిన్న పిల్లలాగా అంతా ట్రీట్ చేసేవాడిని. దానికి ఆయన కోపం వచ్చాడు నా దగ్గరికి. ఇప్పుడు కూడా కృష్ణకాంత్ పాత్ర ఎవరైనా ఆ క్వశ్చన్ అడిగితే వాడినే వేసుకుంటున్నాడు అగ్గిపెట్టి మచ్చని. కుచితాత్ వచ్చిండు. అంటే సత్య చెప్పించట్లేదా ఇలాగా? నేను ఆయన కలవట్లేదు, నేను కృష్ణకాంత్ పార్క్ వెళ్ళడం లేదు, నేను ఇప్పుడు వెళ్ళడం మానేసాను. వెళ్తే ఇట్లాంటి కాంట్రవర్సీస్ అవుతాయని. ఎప్పుడో వెళ్తా వీక్లీ వన్స్ అట్లా. మొన్న ఏదో బర్త్డే అయింది, వెళ్ళామంతే. ఓకే. అండ్ రీసెంట్ గా నా అన్వేష్ ఆయన గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇది చెప్తాను, ఇది చెప్పినాక అది వెళ్తాను. రాకేష్ మాస్టర్ స్టోరీ చెప్పేశాను ఎందుకు గొడవ అయిందని. ఎందుకంటే రాకేష్ మాస్టర్ వాళ్ళ వైఫ్ లక్ష్మికి నేను సపోర్ట్ చేస్తున్నానని ఆయన నా మీద రివర్స్ అయ్యారు. మళ్ళీ తర్వాత ఎందుకమ్మా నీ నోరు కొంచెం తగ్గించుకో, ఆయన ఎంతైనా పెద్ద ఆయన కదా, ఒక సెలబ్రిటీ కదా, నువ్వు పిచ్చి పిచ్చిగా వీడియోలు చేస్తున్నావు అంటే ఆమె నన్ను తిట్టింది, నువ్వు మళ్ళీ రాకేష్ మాస్టర్ టీంలో చేరిపోయినావని. కుర్చీదాత అంటే ఇక వాస్తవంగా చెప్తున్నాను, తమన్ గారు కూడా ఇంటి చూడొచ్చు, 20,000 రూపాయలు ఇచ్చారు వాస్తవంగా. విను 20,000 రూపాయలు ఇచ్చారు, 10,000 రూపాయలు అలా ఆవిడకి తీసుకెళ్ళి ఇచ్చారు. మొత్తం అంతా నువ్వు తినిస్తే కాదు, మీ ఆవిడకి కూడా కొంత ఇవ్వాలని 10,000 ఇచ్చాను. మళ్ళీ సెపరేట్ గా 23,000 కూడా ఇచ్చాను ఆవిడకి. ఇంటర్వ్యూలు చెప్పాను కదా, ఇవన్నీ చేయించాను రజనీకాంత్ స్టైల్. 33,000 రూపాయలు ఆవిడకి నేను తీసుకెళ్ళి ఇచ్చిన. అయితే దానికి లక్షలు కోట్లు అంటున్నారు. తమన్ గారు కూడా చూస్తారు ఇంటర్వ్యూ. 20,000 రూపాయలు ఆయన ఇచ్చారు. ఉన్న 10,000 ఆయనకి హెల్త్ బాగోపోతే, నోటంటూ బ్లడ్ పడితే నాగోలు తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించాను. మళ్ళీ తర్వాత వరంగల్లో ఆయన ఏదో బస్ స్టాండ్ లో పడుకొని ఉండిపోతే మేము వెళ్ళి తీసుకొచ్చినాం. ఇక్కడ ఒక లాడ్జ్ లో రూమ్ తీసి ఆయనకి స్నానం చేసి రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళి బట్టలు అన్ని కొనిపించాం. మళ్ళీ ఆయన తాగడానికి తినడానికి అన్నిటికి కూడా బయట 10,000 ఖర్చు అయింది. అంతే. తమన్ గారు వెనొచ్చి 20,000 ఇచ్చారు, ఆయన లక్షలు ఇవ్వలేదమ్మా. బయట వచ్చినవన్నీ కూడా అంటే ఇచ్చిన దాంట్లోనే నా ప్రతి ఒక్క ఎంట్రీ చూడు, నేను 20,000 అని చెప్తున్నా. ఇప్పుడు 25,000 ఇచ్చా ఇంటర్వ్యూలు. మరి నిజాలన్నీ కుర్చీదాతకు తెలిసినాయా లాస్ట్ లో? ఆయనకు తెలుసు, అన్ని తెలుసు. కాకపోతే కొంతమంది మా టీంలో వాళ్ళు కూడా కొంతమంది రెచ్చగొడుతున్నారు. మళ్ళీ ఇంకా యూట్యూబర్స్ కూడా కొంతమంది నేను యూట్యూబర్ అయితే ఎప్పుడు బ్లేమ్ చేయను. ఓకే, మీ టీం అన్నారు కాబట్టి మీ టీంలో వాళ్ళకి మీరు నచ్చగా రెచ్చగొడుతున్నారా కుర్చీదాతని సెపరేట్ గా? ఇప్పుడు 20 మంది ఉన్నారు. ఇప్పుడు పెద్ద బాస్ షో అయింది, 10 మందిని పెడతాను, 10 మందిని పెట్టలేను కదా. ఆ 10 మందికి నా మీద కోపం రావచ్చు.
ఇప్పుడు పెద్ద బాస్ షోకి మీరే హెడ్ నేనే లేకపోతే అంతా. వేరే ఇంకెవరైనా నేనే ఉన్నారా? కర్త కర్మక్రియ అని నేనే. ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా. విజ్జు గౌడు యాంకర్ చందు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు నాకు ఎప్పటి నుండో ఫ్రెండ్స్. ఉమ్, వాళ్ళు కూడా ఫేమస్ యూట్యూబర్స్, మీకు తెలుసు, తెలుసు, తెలుసు. ఫేమస్ ట్రాలర్స్. ఉమ్, వాళ్ళే మా ఇంటికి వచ్చారు. సత్యం మొత్తం అంతా నువ్వే చూసుకోవాలి A to Z అన్నారు. ఉమ్, ఆ రోజు 4 గంటలు ఫస్ట్ రోజు షూటింగ్ మార్చి 15 అయిందమ్మా. ఉమ్, మార్చి 15 ఇలా ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ స్టూడియోకి నన్ను ఎంట్రీకి రమ్మంటావు. ఉమ్, నేను రాకపోతే నీకు ఎంత టెన్షన్ ఉంటుంది టైం టు టైం. ఏంటి సత్య, కెమెరాస్ పెట్టేసాము, ఏసీ ఆన్ చేసుకున్నాము, మా సార్ చేస్తున్నారు, నువ్వు ఎంత టెన్షన్ పడతావు. ఒక పర్సన్కి అంత టెన్షన్, 10 మందిని హ్యాండిల్ చేయాలంటే ఎంత కష్టం. ఉమ్, 10 మంది హైదరాబాద్ కూడా కాదు, కొంతమంది కొన్ని ఊర్ల నుండి వస్తారు, ఉమ్, తిరుపతి నుంచి కొంతమంది, రాజమండ్రి నుండి కొంతమంది, వైజాగ్ నుండి కొంతమంది. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడంతో నీకు ఎంత ట్రబుల్ అవుతుంది. మార్చి 15 నాకు ఎంత బాగాలేదు, అందుకే అందరూ వచ్చేసారు టైం టు టైం. షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నాకు ఆ రోజు మోషన్స్, ఫీవరు, హెడ్ ఏక్ అన్నీ వస్తే ఒక రూమ్ వెళ్ళి పండుకున్నా. 4 గంటలప్పుడు ఈ అగ్గిపెట్టి మచ్చేమో ఆడవాళ్ళ రూమ్లో దూరి అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాళ్ళు విజ్జుగౌడ్ కంప్లైంట్ చేస్తే విజ్జుగౌడ్ వచ్చి అరిస్తే విజ్జుగౌడ్ చెస్ట్ కొరికిచ్చి విజ్జుగౌడ్ అమ్మన బూతులు తిడితే విజ్జుగౌడ్ 2 దెబ్బలు వేసాడు. వేయలేదనలేదే నేను. దానికి నాకు ఏం సంబంధం ఉంది, నాకు తెలియక అడుగుతున్నాను. అమ్మాయికి అయితే మాత్రం ఏదైనా సామెత ఉంది కదా, కాచిన చెట్టుకి రాళ్ళు దెబ్బలని. వాళ్ళ గొడవకి నాకు ఏం సంబంధం. ఓకే, అంటే మీ తమ్ముడు అందరినీ కొరికేయచ్చు, అమ్మనా బూతులు తిట్టచ్చు, అవతల వాళ్ళు చేయి చేసుకుంటే మమ్మల్ని చంపేయండి అని అంటావా. మళ్ళీ ఆవిడ ఒక అబద్ధం ఆడింది, ఏమని, మేమే షో నుంచి పారిపోయి వెళ్ళిపోయాం. 15వ తారీఖు గొడవ అయితే మళ్ళీ 16, 17, 18 ఎందుకు షూటింగ్ చేస్తాం? 15 జంప్ అయిపోవచ్చు కదా. 18వ తారీఖుని మా ప్రాణాలు గుండెల్లో పెట్టుకొని పిడికిల్లో పెట్టుకొని పారిపోయి బస్సు ఎక్కిపోయమంటుంది. అన్నీ అబద్ధం. నేనే క్యాబ్ బుక్ చేసి వాళ్ళని లకడీ కప్పులు తీసుకెళ్ళి రెడ్ టికెట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. రెడ్ బస్సులు ఇద్దరికి ఎక్కించి అంతకంటే ముందు హోటల్ తీసుకెళ్లి కడుపు నిండా భోజనాలు పెట్టి ఎవరైనా ఉన్నారా మీరు కాకుండా? టికెట్స్ ఉన్నాయి, నాతో పాటు విజయ్ అని మా ఫ్రెండ్ వచ్చాడు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇంకేం ప్రూఫ్లు కావాలి. ఆమె అబద్ధాలు ఆడుతుంది, ఆమె ఏంటంటే మనీ మైండెడ్. అగ్గిపెట్టి మచ్చ అందరితో చెప్పాడు, ఇమ్రాన్ ఖాన్తో, తర్వాత ఎవరు మన విజ్జు గౌడ్తో, అలాగే మన యాంకర్ చందుతో, ఉప్పల బాలుతో, నాతో, మా టీం అందరితో చెప్పాడు. ఏమని, మా అక్క ఇంట్రెస్ట్ తిప్పించింది 10 రూపాయలు వడ్డీకని. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా, అందరూ ఆడవాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళి గోకుతున్నావు అంటే, మా అక్క నాకు పెళ్లి చేయడం లేదు, పెళ్లి చేస్తే మళ్ళీ మా ఆవిడ చేతిలోకి ఇన్కమ్ వెళ్ళిపోద్ది కదా, అందుకే చేయడం లేదు అంటున్నాడు. మరి నీకు ఇది బుర్ర పని చేయదు, కొట్టుకుంటున్నావు అని అలిసిపోతున్నావు, షూటింగ్ నీకు అవసరమా? నేనే చెప్పిన ఓపెన్గా, లేదు నాకు హెల్త్ బాగోలేదన్న, మా అక్క నా ప్రాణంతో ఆటలాడుతుంది, నా ఉసురు పోసుకుంటుంది, వద్దొద్దన్న కొట్టి మరీ తీసుకొస్తుందని ఆయన అందరికి పబ్లిక్లో చెప్పాడు. వీడియోలతో పాటు ఉన్నాయి మా దగ్గర. అంటే ఆ బండారం అంతా బయట పడిపోయిందని ఇప్పుడు నాకు టార్గెట్ చేసింది. తిరుపతి వెళ్ళి నా మీద విషయం కక్కింది. సచ్చి ఇదంతా ప్లాన్ చేశాడు. ఏం ప్లాన్ చేస్తాను నేను? అదేమైనా మా ఇంట్లో జరిగిన విషయమా? 50 మంది అక్కడ అంత టీము, మా ఆర్టిస్టులు, కెమెరామెన్లు, వంట మేస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, పైగా యూట్యూబర్స్ కూడా వచ్చారు. ఇమ్రాన్ ఖాను, ఎవరు వేదాంత్ జాక్షను, మళ్ళీ ఎవరు విజయ్ ముదిరాజు, ఇంతమంది యూట్యూబర్స్ ఉంటే నేను ఏం ప్లాన్ వేస్తాను ఇంతమంది మధ్యలో, 25 మంది మధ్యలో. సో ఇందులోనే టోటల్ గా మీ తప్పైతే లేదా? నా ఇన్వాల్వ్మెంట్ లేదమ్మా. ఓకే, కూడా క్లారిటీ ఇచ్చా. కుర్చీతో నాకు ఎందుకు గొడవ వచ్చింది, ఆయన ఏవో లక్షలు ఇచ్చేసారు అని ఆయనకి చాలా మంది రెచ్చగొట్టారు. 20,000 రూపాయలు ఇచ్చారు తమన్ గారు, అంతకంటే ఎక్కువగా ఇచ్చినట్టు ఎవరు రూపాయి కూడా తీసుకోవాలి. ప్రూవ్ చేసినా నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతా. మీరు 100 రూపాయలు తమన్ గారు కూడా ఈ ఎంట్రీ చూసి ఉండొచ్చు. తీసుకోలేదా రూపాయి? 10,000 రూపాయలు ఆవిడ తీసుకెళ్లి పెట్టిన అమ్మ చేతిలో, ఆవిడే ఎంట్రీలో చెప్తుంది కదా. 10,000 రూపాయలు ఆయన కింద ఖర్చు పెట్టిన, ఆయన బట్టలకి, ఆయన హెల్త్ బాగోపోతే హాస్పిటల్ ట్రీట్మెంట్లకి, ఆయన తినడానికి, తాగడానికి, ట్రాన్స్పోర్టేషన్ అయింది. ప్రతి ఒక్కటి నా దగ్గర లెక్కలు ఉన్నాయి. తెలుసుకొని వచ్చారు మీ దగ్గరికి. ఆయన మంచోడు ఎప్పుడు కూడాను, ఈజ్ ఆల్వేస్ గుడ్. కాకపోతే కొంతమంది రెచ్చగొట్టి మా టీంలో కూడా ఉన్నాయి, అవన్నీ వస్తాయి త్వరలో. మరి అంత రెచ్చగొట్టారని తెలిసినప్పుడు మీరు కేసు పెట్టే వరకు ఎందుకు వెళ్ళారు? ఒకసారి కూర్చొని మాట్లాడితే ఆ కేసు ఎందుకు పెట్టినట్టమ్మా, ఈ మీరు బయటికి కెమెరాలు కూడా చూడొచ్చు, అద్దాలు కూడా రాళ్ళతో బద్దలు కొట్టి రాత్రి పగలు న్యూసెన్స్ చేసేసాడు. అందుకు అంతవరకు ఏదో అక్కడ ఎంట్రీలో ఏదో తిట్టుకుంటే నేను పెద్ద పట్టించుకోను, ఇంటి వరకు వచ్చి రాళ్ళు ఇస్తడం అనేది అది తప్పు కదా. ఓకే, సో అంత చేసినా సరే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేశారు ఆయన్ని? చెయ్యాలి మరి, ఇంక పెద్ద పెద్ద పొలిటీషియన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎంత తిట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ ఏమన్నారు చంద్రబాబు నాయుడుకి? మా అమ్మకు వెన్నుపోటు పొడిచాడు, పార్టీ లాక్కున్నాడు, దొంగ అన్నాడా లేదా? ఇప్పుడు కలిసిపోయారు కదా ఇద్దరు, కలిసే కదా అలయన్స్ వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎక్కడైనా ఉండేది ఎక్కడ, మా టీంలో గొడవలు లేవని అనడం లేదు, నా మీదకి అందరు పువ్వులు వేస్తున్నారు అనడం లేదు. నువ్వు ఎప్పుడైతే ఒక పార్టీ హెడ్ అవ్వచ్చు, ఒక టీమ్ కి హెడ్ అవ్వచ్చు, నీ మీద రాళ్ళు కంపల్సరీ పడతాయి. నేను ఇప్పుడు టీమ్ కి హెడ్. ఇప్పుడు ఏంటంటే నేను స్టార్టింగ్ సోషల్ మీడియాకి వచ్చిన కొత్తలో టిక్ టాక్ వాళ్ళకి ఎవరికి ఇంటర్వ్యూస్ చేయడం రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టూడియోలో తీసుకెళ్లి ఇంటర్వ్యూలు పెట్టించింది నేనే టిక్ టాక్ స్టార్స్ కి. మళ్ళీ ఆ తర్వాత బిగ్ బాస్ అవుతుంది నాగార్జునది. సో దానికి పోటీగా ఒక 10 మంది ఆర్టిస్టులు వదిలి పెట్టి, ఒక ఫామ్ హౌస్ లో ఒక 10 మందిని కూర్చోబెట్టి, దానికి రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళని హోస్ట్ గా పెట్టి, ఒక ప్రొడ్యూసర్ పెట్టింది నేనే.
ఆ సాంప్రదాయం తెచ్చింది నేనే. అలాగే ఇప్పుడు ఈవెంట్లు అవుతున్నాయి, ఒక 10 మంది టిక్ టాక్ స్టార్స్. ఏదైనా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేము ఈ నెల 8వ తారీఖున వెళ్తున్నాము వైజాగ్ ఎస్కోట్లో నూకాలమ్మ జాతర, కొత్త అమావాస్య సందర్భంగా ఉగాది సందర్భంగా పెడుతున్నారు. సో ఒక 10 మంది ఆర్టిస్ట్ స్టేజ్ మీదకి ఎక్కి గానా బజానా చేసి డబ్బులు సంపాదించుకోవడం, ఆ సాంప్రదాయం తెచ్చింది కూడా నేనే. అర్థమవుతుందా? ఇలాంటి క్రమంలో రాళ్ళు అనేవి పడుతుంటాయి. కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళని అడ్డం పెట్టుకొని వైజాగ్ సత్య క్యాష్ చేసుకుంటున్నాడు అన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? వాళ్ళు తప్పు తెలుసుకుని వాళ్ళు మళ్ళీ వస్తున్నారు కదా. ఇక్కడ మేము చిన్నపాటి ఆర్టిస్టులము, లక్షల కోట్లు మాకు ఎవరు ఇయ్యరు, మీకు తెలిసిందే ఉంది. నువ్వు వచ్చావు ఇంటర్వ్యూకి, ₹1 కానీ తీసుకున్నానా? అడిగాను, పని రెమ్యునరేషన్ నాకు ఇవ్వమని అడిగానా? లేదు. యూట్యూబ్, నువ్వు కూడా యూట్యూబ్ లో ఉన్నావు 10 ఏళ్ళుగా. యూట్యూబ్ మేమంతా యూట్యూబ్ వాళ్ళమే కదా. ఏమొచ్చేస్తే ఇన్కమ్లు చెప్పుకో, ఏమొచ్చేస్తే ఇన్కమ్లు? కొన్ని కుర్చీ తాత ఏమైనా ఒక 10 సినిమాలు చేశాడా, ఒక 10 టీవీ సీరియల్ చేశాడా, లేకపోతే సంతూరు థమ్స్అప్ లాంటి ఒక 10 యాడ్లు చేశాడా లక్షలు వచ్చాయని కూడా? చేసినా చేయకపోయినా అవన్నీ చేసినా వచ్చినంత క్రేజ్ ఒక్క దాంతో వచ్చింది కదా. అది ఎవరి వల్ల వచ్చింది? అది ఎవరి వల్ల వచ్చింది? ఆయనకి అంత క్రేజ్ ఎవరి వల్ల వచ్చింది? నువ్వే చెప్పాలి మరి. ఒక ఇంటర్వ్యూ వల్ల వచ్చింది ఆయనకి. ఇంటర్వ్యూ వల్ల కొద్ది గొప్ప పేరు వచ్చింది. తమన్ గారు తీసుకెళ్లి ఆయన డైలాగు పెట్టించిన వల్ల, కుర్చీ మడత పెడతాను డైలాగ్ పెట్టించిన వల్ల ఆకాశమే వద్దన్నంత వరకు వెళ్ళిపోయినాడు ఆయన. ఇక్కడ ఎవరు డబ్బులు తినరమ్మా సోషల్ మీడియాలోనా. సోషల్ మీడియాలో వాళ్ళకి అసలు ఇన్కమ్ కూడా చాలా తక్కువ, వాళ్ళకి బతకడానికి కూడా సరిపెట్టేటంత రాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇక వాళ్ళకే సరిపెట్టేంత రాకపోతే నేనేం తింటాను? నేను వాళ్ళందరూ ఒక లీడర్లా ఉన్నాను, ఒక ఏజెంట్లా ఉన్నాను. ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు నేను ఉన్నామమ్మా, దాదాపు మాకు 10 ఏళ్ళుగా ప్రాణం, ఫ్రెండ్షిప్. ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, ఆయారాం గయారాం అన్నట్టు. కానీ మా ఇద్దరి బంధం అట్లానే ఉంది. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఏ గొడవల్లో కూడా నేను వెళ్ళాలనుకోను అని చెప్పి. సరే ఎందులోకి మీరు వెళ్ళాలనుకోరు, వాళ్ళు మిమ్మల్ని లాగుతున్నారు. మరి కోరుండి కొన్ని మీరెందుకు తెచ్చుకుంటున్నారు? ఇప్పుడు అన్వేష్ అన్నారు కదా, మీరే ఎందుకు మరి మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడింది, మీరెందుకు వచ్చి మాట్లాడుతున్నారు? మంచి క్వశ్చన్ అడిగావు. ఉప్పల్ వాళ్ళు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరం చాలా జిగిరి దోస్తులం. ఓకే. ఒక శ్రీకృష్ణుడు, ఒక కుచేలుడు, ఒక ఎల్కే అద్వాని, ఒక వాజ్పేయి, ఒక బాపు, ఒక రమణ, ఒక నాగిరెడ్డి, చక్రపాణి, ఒక జయలలిత, శశికళ లాగా మా ఇద్దరం కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వైజాగ్ సత్య ఉప్పల్ బాల్ అంటే మేము చాలా పెద్ద మంచి జోడీ సోషల్ మీడియాలో. మాకు పేరు ఉంది. ఉప్పల్ బాల్ అంటేనే వైజాగ్ సత్య, వైజాగ్ సత్య అంటే ఉప్పల్ బాలు. అఫ్ కోర్స్ ఉప్పల్ బాల్ పెద్ద సెలబ్రిటీ కాదని నేను అనలేదు, నాకు కూడా కొద్దిగా గొప్ప పేరు ఉంది. ఇప్పుడు ఉప్పల్ బాలుకి నా అన్వేష్ అంటే ఎవడో తెలియదు అసలు. ఆయన వీడియోస్ కూడా ఈయన చూడడు. మొన్న ఏమైందంటే నా అన్వేష్ విజ్జుగౌడు ఒక వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నారు. అది లైవ్ వీడియో కాల్ కూడా నాకు అంతగా తెలియదు. అప్పుడు విజ్జుగౌడ్తో అంటున్నాడు, ఎవరు నా అన్వేష్, నువ్వు ఉప్పల్ బాలుతో ఇంటర్వ్యూలు చేసి షూటింగ్లు చేసి నువ్వు కూడా చెక్కగాడు అయిపోయావు, చెక్క చెంచెక్క అంటున్నాడు. అసలు ఉప్పల్ బాలు పేరు తీయాల్సిన అవసరం ఏంటి నా అన్వేష్కి? అసలు ఈ నా అన్వేష్ అనే వ్యక్తి వాళ్ళని ఈ ప్రపంచానికి ఏం ఉపయోగం? ప్రపంచ యాత్రికుడు అంటున్నాడు, ప్రపంచ దేశాలని చుట్టూ వస్తున్నావు అంటున్నావు, నీ వల్ల ఏం ఉపయోగం? అసలు నీ ఛానల్ పేరు నా అన్వేషణ అని పెట్టావు, నా అన్వేషణ అని తీసి నా దూషణ అని పెట్టుకో. ఎందుకంటే అందరినీ దూషిస్తాడు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బాగాలేదంటాడు, తెలంగాణ యాసని భాషని. మీరు కూడా బాగాలేదన్నారు కదా మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని, మీరు కూడా ఒక రోజు చేసి పెట్టారు కదా, చూపియాలి ఇప్పుడు ఆ వీడియో. మీరు రీల్స్ లో చేసి పెట్టారు కదా స్టేటస్ లో. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని నేను విమర్శించలేదు, కాకపోతే ఐ సపోర్ట్ చంద్రబాబు, బీజేపీ, జనసేన టీమ్. ఇప్పుడు తప్పులు మాట్లాడేటప్పుడు ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ బాలకృష్ణ, చంద్రబాబు అని చెప్పాను. కానీ నేను సపోర్ట్ చేస్తాను ఓపెన్, ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఐఎమ్ సపోర్టింగ్ టు దిస్ ఎలియన్స్ అని. అంతేగాని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వం బాగాలేదు, పరిపాలన బాగాలేదు నేను అనలేదు. ఇన్ఫాక్ట్ చాలా ఇంటర్వ్యూలో నేను చెప్పిన, ఆయన నవరత్నాలు నాకు చాలా బాగుంది, ప్రజల వద్దకే పాలన లాగా ఇవన్నీ వాలంటీర్ రావడం, వాలంటీర్ వ్యవస్థ కూడా నాకు నచ్చిందని చెప్పిన. కాకపోతే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి తప్పదు. చిరంజీవి ఫ్యామిలీ జనసేన అంటే, తెలుగుదేశం అంటే మన ఎవరి ఫ్యామిలీ, బాలకృష్ణ ఫ్యామిలీ. అలాగే బీజేపీ అంటే మరి అది కూడా పురంధేశ్వరి గారు ఉన్నారంటే అది కూడా ఆటోమేటిక్ గా ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, సీనియర్ ఎన్టీఆర్. నేను సపోర్ట్ చేసుకున్నా, అది నా ఇష్టం. అది నేను విమర్శించలేదు కదా జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూడా. అంటే మీరెలాగా ఎవరైనా సరే తప్పు చేసినా ఏం చేసినా విమర్శించడానికి విమర్శించవచ్చు, బట్ దేర్ ఇస్ ఎ లిమిట్. ఆ బార్డర్ ని మనం క్రాస్ చేయకూడదు. నేను వెల్ ఎడ్యుకేటెడ్, నేను ఒక MBA చేశాను హోటల్ మేనేజ్మెంట్ లో. నేను విమర్శిస్తాను, ఐ క్రిటిసైజ్, కానీ దానికి ఒక గీత ఉంటది. వీళ్ళు గీత దాటిపోతున్నారు. సో ఉప్పల్ బాలు తరపున మీరు వచ్చి మాట్లాడారు? అవును, నా ఫ్రెండ్ కంటే నాకు అన్నట్టే కదమ్మా. ఇప్పుడు ఉప్పల్ బాలు అంటే ఎవరో కాదు కదా. ఇప్పుడు నా అన్వేష్ అనే పేరు నా దోషణ కింద పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయన అందరినీ విమర్శిస్తాడు. ఇప్పుడు ఆయన ఉన్నాడు సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్, ఆయనకు కూడా ఈయనలాగా పేరు ఉంది, ఈయనలాగా ఆయనకు కూడా మిలియన్లో ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు.
ఆయన సన్నీ యాదవ్ క్లియర్గా చెప్పాడు, నేను అమెరికా బైక్ మీద వెళ్ళాను, మధ్య మధ్యలో సముద్రం వచ్చినప్పుడు బైక్ని నేను షిప్లో వేసేసాను, నేను ఫ్లైట్లో వెళ్ళేవాడిని నాకు క్లియర్గా చెప్పుకున్నాడు. ఆస్ట్రేలియాలో చూడు దట్టమైన అడవుల్లో నేను రైడ్ చేస్తున్నాను, ఎర్రమట్టి దెబ్బల మీద చేస్తాను అన్ని ఆయన వీడియోలు పెట్టాడు. ఈయనకి ఎందుకు ఆ దురద? అంటే ఆయనకి పోటీ ఎవరు రాకూడదన్నా? ఈయనకి ఎందుకు ఆ బాధ చెప్పు? ఈయన కొన్ని విషయాలు గ్రేటే. ఇప్పుడు ఆయన నాన్ వెజ్ అంటే ఎవరో బయట వాడు కాదు, మా వైజాగ్ అబ్బాయి, నాది వైజాగ్, ఆయనది వైజాగ్. ఆయన భీమిలి పక్కన ఒక రాయవరం అని ఒక విలేజ్, ఆయనకు ఒక మదరు ఫాదర్ ఒక తమ్ముడు ఉన్నారు. ఆయన కూడా నాలాగా హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, విదేశాలు వెళ్ళాడు, చెఫ్ గా పనిచేశాడు షిప్పుల్లో, మళ్ళీ వచ్చాడు 2019 యూట్యూబ్ పెట్టుకున్నాడు. ఫస్ట్ నా వీడియో ఇన్కమ్ 600 అన్నాడు, ఇప్పుడు నా ఇన్కమ్ 56 లక్షలు నెలకు అంటున్నాడు. ఆ డబ్బంతా ఏం చేస్తున్నాడు? ఇప్పటికీ అదే పర్సనల్ కదా, ఇప్పటికీ అదే అగ్గిపేట లాంటి ఇల్లు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ 60+ ఇయర్స్ ఏజ్. అమ్మ తల్లిదండ్రులను చూసుకోవాలి కదా, నువ్వు 4 సంవత్సరాలు ఏంది రావడం లేదు, వృద్ధాపంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలి కదా. నువ్వు తల్లికి ఏం చేయవు, ఏది ఒక ఆర్ఫనేజ్ హోమ్కి ఒక 1000 రూపాయలు ఇచ్చావంటే లేదు, ఒక పేదవాడికి అన్నం పెట్టావంటే లేదు. నువ్వేం చేస్తున్నావు? మంచి కార్యక్రమాలు, ప్రపంచ యాత్రికుడు అంటున్నావు, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతావు, మంకీ ఫేస్ డాంకీ వాయిస్ అనేది. ప్రపంచం చుట్టూ వచ్చామంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు స్వామి వివేకానంద గారిని తీసుకో, బెంగాలీ అని ప్రపంచ దేశాలన్నీ చుట్టూ వచ్చాడు. హిందూయిజం యొక్క గొప్పతనాన్ని చాటింపు వేశాడు అందరికి. హిందువులు అంటే ఇది, హిందూయిజం అంటే ఇదని ఆయనకి సెల్యూటు. అలా గురునానక్ ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చాడు, ఏకీ ఓంకార్ అన్నాడు, అంటే ఒక్కడే దేవుడు అని. వాళ్ళు మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళు ప్రపంచ యాత్రికులు అయ్యారు, ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తులు అయ్యారు. వాళ్ళు మోటివేషనల్ స్పీకర్లు అయ్యారు. నువ్వు ఏమయ్యావు? నువ్వు దేశద్రోహి. ఒక్కడు మంచి పని చేశాడు, కిల్లి మంజార్ అనే పర్వతం ఎక్కాడు. అది ఈస్ట్ ఆఫ్రికాలోనో 5800 మీటర్లు అంట సముద్రం లెవెల్కి, సీ లెవెల్కి. అది గ్రేట్, యాట్సాప్. కిల్లి మంజారి పర్వతం ఒక వైజాగ్ వ్యక్తి ఎక్కాడంటే నాకు కూడా గర్వకారణమే. కానీ చైనా ఎందుకు వెళ్ళా? మన శత్రు దేశం. చైనా మన ఇండియాని ఆక్రమించుకుంటుంది కదా. పాకిస్తాన్ ఒకవైపు కాశ్మీర్ని ఆక్రమించుకుంది, చైనా ఒక పక్క అరుణాచల్ ప్రదేశ్ని ఆక్రమించుకుంది. నువ్వు చైనా వెళ్ళి ఆ దేశం యొక్క గొప్పతనాలు చెప్పాల్సిన అవసరం ఏంటి నీకు? ఆ దేశం యొక్క ప్రత్యేకతలు, యాస, భాష నీకేం అవసరం? శత్రు దేశంలో ఎందుకు అడుగు పెడతావు? ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి, ఇంకా వేరే దేశాలకు వెళ్ళొచ్చు కదా. చైనా ఎందుకు వెళ్తున్నావు? అది నాకు నచ్చల. ఆయన దేశద్రోహి కదా. చాలా వీడియోలు చెప్పాడు, మామూలు వీడియోలకు నాకు ఏం రావడం లేదు, బెట్టింగ్ యాప్లకు నేను ప్రమోట్ చేస్తూ నేను 50 లక్షలు సంపాదించుకున్నాను. బెట్టింగ్ యాప్లకు నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నిన్ను కూడా జైల్లో వేయాలి అట్లా చేసినందుకు. మళ్ళీ ఒక వీడియోలో చెప్తాడు, మన త్రివర్ణ పతాకాన్ని, మన నేషనల్ ఫ్లాగ్ ని అవమానిస్తే ఇండియాలో కేసు అవుతుంది, విదేశాల్లో అవ్వదు అంటున్నాడు. దానికి కూడా జైల్లో వేయాలి. నోటికి ఏది వస్తే అదే మాట్లాడతాడు, తప్పు కదా అట్లా, రాంగే కదా అది. నేను వాటి దేనికి రియాక్ట్ అవ్వలేదు, మా ఫ్రెండ్ అని అన్నాడు కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. సో అందుకని ఊరుకోలేక రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవ్వాలమ్మా, మరి ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం వస్తే నా ఫ్రెండ్స్ ఎవరేమన్నా రియాక్ట్ అవుతారా? మా ఫ్రెండ్స్ వరకే, ప్రపంచం అంతా నేను రియాక్ట్ అవ్వలేను. ప్రపంచం అంతా 1600 కోట్ల జనాభా ఉన్నారు, అందరికి నేను రియాక్ట్ అవ్వలేను. మా ఫ్రెండ్ అని అన్నాడు కాబట్టి నేను రియాక్ట్ అయినా. ఇప్పుడు వైజాగ్ సత్య గారు మీ వల్ల లబ్ధి పొంది మీ గురించి ఇలా తప్పుగా మాట్లాడే వాళ్ళందరి గురించి కూడా మీరు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడారు. మరి ఇంకొక పర్సన్ కూడా మీ వల్ల సఫర్ అయ్యారు, మీ టీంలోనే ఉండి, స్వాతి నాయుడు గారు. మరి ఈ రోజు ఆవిడ బయటికి, నేను ఆవిడ వీడియో కూడా చూసా, ఒక వీడియో పెట్టి మళ్ళీ డిలీట్ చేసేసారు. సో మాట్లాడారు, దీనికి కారణం ఏమంటారు? మరి దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు ఆమె మా టీమ్ లో ఉంది, టీమ్ లో ఉంటే ఆమె ఏంటంటే కొన్ని దగ్గరికి వెళ్ళమంటున్నా, కొన్ని దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నాను నేను ఒక పెద్ద మనిషిగా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తాననేది అనుకో, వద్దమ్మా ఎందుకు వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు, ఆ ఛానల్కి వద్దు అంటాను. కానీ ఆమెకి ట్రోలింగ్స్ అవన్నీ కొత్త. ఒక షూటింగ్కి వెళ్తే అక్కడికి వెళ్ళొద్దమ్మా అని చెప్తాను నేను. ఒకళ్ళకి భోజనం పిలిచారనుకో, అక్కడికి వెళ్ళొద్దమ్మా, వెళ్ళడం వల్ల మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా అని చెప్తాను. అది ఆమె కోపం వస్తుంది, ఆమె ఎట్లా తీసుకుంటే ఆమె ఇష్టం. అది నాకైతే అందరూ ఫ్రెండ్సే. స్వాతి నాయుడు కూడా అందరూ ఫ్రెండ్స్, మా టీంలో మెంబర్సే. వాళ్ళ కోపం వస్తే రావచ్చు, కోపాలు తాపాలు అనేవి వస్తాయి. ఉప్పల్ బాలుకి స్వాతి నాయుడు అంటే ఇష్టం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆమెను తీసుకుపోవద్దు అని చెప్పడం, ఇవన్నీ కూడా ఎంతవరకు నిజమంటారు? మరి ఏంటి ఉప్పల్ బాలుకి స్వాతి నాయుడు అంటే ఇష్టం లేదు, మీరు ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మీరు కొంతమందిని తీసుకెళ్తూ ఉంటారు కదా, వాటికి స్వాతి నాయుడిని తీసుకొని రావద్దు అని చెప్పడం, అంటే మీరు ఆమె ఫేమస్, ఆమె పాన్ చేసేది ఇవన్నీ తెలిసే మీరు మీ టీంలో చేర్పించుకున్నారు కదా, అవునా కదా? మరి దాని తర్వాత మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నది మీకు తెలుసు, ఫేస్ చేసాం కూడా. మరి వీటన్నిటికి మీరు రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు నేను ఏంటంటే నా టీంలోకి ఎవరికైనా నేను ఛాన్స్ ఇస్తాను, బెగ్గర్స్ కైనా ఇస్తాను, తాగుబోతులకైనా ఇస్తాను, గంజాయి తాగేటోళ్ళకైనా ఇస్తాను, ప్రాస్టిట్యూట్లకైనా ఇస్తాను, అందరినీ మార్చడానికి ట్రై చేస్తాను. అదే నేను చేసిన తప్పు. మార్చడానికి మీరెవరంటే
మార్పు అనేది ఉండాలి మనిషిలో. అదే మీరు వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. ఎప్పుడో తప్పు చేశారనుకో వాళ్ళకి కూడా మనం ఛాన్స్ ఇవ్వాలని నేను అన్ని దగ్గర తీసుకెళ్తాను. ఈ స్వాతినాయుడు విషయంలో ఏమైందంటే విజయవాడలో ఒక ఈవెంట్ అయింది, మదర్ తెరీసా ఈవెంట్ అని, గెట్ టుగెదర్ అని, మొత్తం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరూ ఉన్నాం. మేము అందరం ట్రైన్ లో వెళ్తున్నాము. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు, అక్కడ నుండి ఫోన్లు వచ్చాయి లేడీస్ అందరూ, వద్దు ఆమెను తీసుకురాకండి, ఆమె ప్రాస్టిట్యూట్ కదా, ఇక్కడికి వస్తే మొత్తం అందరు మమ్మల్ని కూడా అట్లా అనుకుంటారు, ఆమెను ఆపేయండి ఆపేయండి ఆపేయండి, మీరు కూడా ఆగిపోండి, ఆమెను తీసుకొస్తే అన్నారు. మరి మీరు ఈ విషయం అప్పుడు ఏమైంది, అప్పుడు ఆమెది కూడా విజయవాడే కదా, పంపించేసాం ఆమెని అక్కడికి. మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయమ్మా, ఇక్కడికి వస్తే అందరూ తిడుతున్నారు అన్నాం. అట్లా కొన్ని జరిగే ఇన్సిడెంట్. మరి అది మీరు స్టార్టింగ్ లోనే చెప్తే ఆమె ఆగిపోతుంది కదా, మీరు విజయవాడ తీసుకుపోయి అక్కడ మళ్ళీ మీరు సపరేట్ చేయడం ఎందుకు? అంటే మీరు జాయిన్ చేసుకున్నప్పుడే, అంటే మీరు ఇలా వెళ్తున్నారు ఈవెంట్కి వెళ్తున్నప్పుడే మీరు ముందుగా వాళ్ళకి ఇంటిమేట్ చేయలేదా? వాళ్ళు మిమ్మల్ని అడగలేదా మీతో పాటు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని? ఎవరు అడగరమ్మా, నాకు ఒకటే ఫోన్ చేస్తారు, సత్య ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్ తీసుకురా అంటారు. మరి అప్పుడు స్వాతినాయుడు వస్తున్నట్టు ఎలా తెలుసు? పేర్లు లిస్టు అవన్నీ మేము ఏంటంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లోన ట్రైన్ లోనే డాన్స్ వేస్తూ పెట్టినాం, అవి చూసారు, చూసి మాకు ఫోన్లు చేస్తారు ఉప్పల్ బాలుకి నాకు, ఆమె తీసుకురావద్దని. అదే అనమాట జరిగింది ఆ స్టోరీ. మరి మీరు అప్పుడే మరి ఆమెను వెనక్కి పంపించేయాల్సింది. వెనక్కి పంపించలేదు, ఆమెను మేము ఏ హోటల్ అయితే దిగాము ఆ హోటల్లోనే ఉంచాము, కాకపోతే ఈవెంట్ కి అయితే తీసుకెళ్ళాం. అది వాళ్ళ అబ్జెక్షన్, ఈవెంట్ మేనేజ్మెంట్ అబ్జెక్షన్, ఆమె తీసుకురావద్దు, ఆమె వస్తే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మరి ఏంటి గొడవ ఏంటి మరి మీకు స్వాతినాయుడుకి? వాళ్ళు బయటకు వచ్చేసేయడానికి కారణం ఏంటి? అలా వీడియో చేసి పెట్టడానికి గల కారణం ఏంటి? అదేనమ్మా చెప్తున్నాను కదా, ఇప్పుడు లల్లి అని ఒక యూట్యూబర్ ఉంది, ఆ యూట్యూబర్ ఏం చేసిందంటే వాళ్ళ పాప బర్త్డే అయితే మాకు యాక్చువల్గా పిలవలేదు, కానీ నేనే కేక్ కటింగ్కి వస్తాను, మీ పాప కేక్ కట్ చేస్తాను అని చెప్పి నేనే అడిగిన, వస్తున్నా మీ ఇంటికి అని చెప్పి. బారబండ్లు ఉంటుంది అయితే, ఉప్పల్ బాలు నేను స్వాతినాయుడు ముగ్గురు నేనే పిలిచిన, వెళ్ళాము కేక్ కటింగ్ చేసాం, అంతా అయింది. ఆ వీడియో చూసి ముందు కదా రాకేష్ మాస్టర్ వైఫ్ ఒక వీడియో పెట్టింది, ఒక 10ంటికి 3 పంతులు వెళ్ళారు పార్టీకి అని చెప్పేసి, మీ ఫ్రెండే కదా విను పెట్టింది వీడియో. అవి మేము చూసాము, చూసినాక ఇంక ఉప్పల్ బాలు ఏమనుకున్నామంటే, ఓ అమ్మ ఈమె ఇట్లానే చేస్తుంది కదా అనుకున్నాం. మళ్ళీ అది ఆ పార్టీ అంటే 2 రోజులకి మళ్ళీ ఆ లల్లి పిలిచింది మాకు వేరే పార్టీకి. నేను అన్నాను, అమ్మ గొడవలు అవుతున్నాయి కదా, ఆమె వీడియోలు పెడుతుంది, ఒక 2 రోజులు ఆగు, వెంటనే పార్టీలు అయితే ఆమెను రెచ్చగొట్టినట్టు ఉంటుంది కదా, ఆగిపో వెళ్ళొద్దు అని చెప్పిన స్వాతినాయుడు. ఆ విషయంలో ఆమె కోపం వచ్చింది అంతే. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకున్నాంలే, ప్రాబ్లం లేదు. మళ్ళీ కలిసిపోయారా మీరు స్వాతినాయుడు? ఇవన్నీ కామనే. నేను మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోని లేడీస్ కి నేను రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే నాకు అక్కలు ఉన్నారు అని చెప్పి అన్నారు కదా. మరి స్వాతినాయుడు నేను ఏమంటారు ఒక 2-3 కాల్ రికార్డింగ్స్ కూడా విన్నాను నేను. మీరు స్వాతినాయుడిని అంటే కొంచెం దుర్భాషలు ఆడడం అది నేను గమనించాను. మీరు లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం, రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర, తప్పకుండా. అంటే లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తానని చెప్పినప్పుడు ఎంతవరకు ఓకే, ఆమె ప్రొఫెషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, తెలిసి మీరు తీసుకున్నారు, బట్ ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూపించడం ఎందుకు, వినిపిస్తాను నేను మీకు. హలో, ప్రాబ్లం ఏంటి ఆకాష్? ఏం లేదు, నువ్వు ఇంటికి వస్తే ఎదురెదురు నేను బాగా సెల్లో వీడియో డిలీట్ చేస్తాడు, నీ సెల్లో డిలీట్ చేస్తాడు, వీడియో తీసేసి ఇటు మంచిగా చెప్పి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాడు, అది మ్యాటర్. అర్థం కాలా? నీ దాంట్లో వీడియోలు డిలీట్ చేస్తాడు, ఆయన విద్య వీడియోలు డిలీట్ చేసి ఒక కొత్త వీడియో ఇప్పుడు మంచి ఉప్పల్ బాలు కూడా మాట్లాడినవి ఉన్నాయి, అంటే మీ గురించి మాట్లాడేవి ఉన్నాయి చూపిస్తాను. ఇంకా చేయలేదు కదా, అందులో నా వాయిస్ లేదుగా. ఓహో, ఇదేంటి మళ్ళా కొత్త కండిషన్? కొత్త కండిషన్ కాదురా, ఇప్పుడు పొద్దు నుంచి లల్లి వైజాగ్ సత్య నేను ఒకటే మాట చెప్పాను, వీడియోస్ ఆపేసి ఇవన్నీ మాటలొద్దు, ఏ స్టేషన్ కి రావాలి? ఆహా ఓకే సరే ఓకే సరే ఓకే. నువ్వు మీ తమ్ముడు కొడుకు మీద నువ్వు కొట్టేస్తావా? మరి ఏంటి నువ్వేమంటున్నావు? అది నీ తమ్ముడు కొడుకు మీద నువ్వు కొట్టేస్తావా? అదే అంటున్నా నేను కూడా, నువ్వు కూడా నీ తమ్ముడు కొడుకు మీద కొట్టేస్తావా? నువ్వు నీ తమ్ముడు కొడుకు మీద కొట్టేస్తావా? నువ్వు ఇవన్నీ మాటలు నీకు నాకు వద్దు. నువ్వు పోలీస్ స్టేషన్ అన్నావు, నువ్వు అనలేగా? నువ్వు నా రేటు 10,000 నువ్వు బాగా ఎవరికి చెప్పలేదా? ఏమొస్తుంది నీకు అబద్ధాలు ఆడితే? నీకెందుకు చెప్పాలి మధ్యలో 10,000 అంటే రేటు? అర్థం కాలే నాకు.
ఏంటిది ఓకే చూపి ప్రూఫ్ చూపి సరే ఖర్చు అందులో ఎక్కడ ఆమె తిట్టినట్టు లేదు, ప్రాస్టిట్యూట్ అని తిట్టినట్లేదు అక్కడ పెట్టేసి. ఉన్నాయి బట్ ఏంటంటే నేను మీకు వినిపిస్తాను. మీరు ఆమె రేట్ 10,000 అని చెప్పడం లేకపోతే ఇవన్నీ కూడా ఎంతవరకు అంటారు? స్వాతి నాయుడు గురించి అందరికీ తెలుసు. క్రోమ్ లోకి వెళ్తే ఆంధ్రాలో తెలంగాణలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు అందరూ చీకేసింది ఆమె. ఇప్పుడు ఈ రోజు ఆమె పెద్ద పతివ్రతలా మాట్లాడితే జనాలు ఎవరు నమ్మరు. ఓకేనా? ఆమెకు అసలు మా టీంలో ఆమెకు ప్లేస్ ఇవ్వడమే చాలా గొప్ప. ఆమెను సొసైటీ బహిష్కరించేసింది. ఎస్ సార్ నువ్వు చెప్పు ఫస్ట్. సొసైటీ ఫ్యామిలీస్ ఎవరు రానివ్వరు. మా వీధిలోకి వస్తేనే మా వాడే అన్నాడు ప్రాస్టిట్యూట్లు ఎందుకు మీ ఇంటికి వస్తున్నారని. కానీ ఆమెకు ప్రేమతో మేము మా ప్లేస్ ఇచ్చినాం మా ఇంట్లోకి. ఆమె అది నిలబెట్టుకోలేదు. ఎవరికి నష్టం? మాకు నష్టం కాదు కదా. ఆమెను మళ్ళీ వాళ్ళు రానివ్వరు. ఏవైనా మా ఈవెంట్స్ అయినా కానీ ఎవరు రానివ్వరు. అయినా నేను తీసుకెళ్ళాను. ఆమె ప్రాస్టిట్యూట్ అని తెలిసి కూడా నేను తీసుకెళ్ళినా, ఛాన్స్ ఇచ్చిన. ఆమె మేము 10,000కి 20,000కి బేరం పెట్టామని ఆమె రాంగ్ గా మాట్లాడుతుంది, వీడియోస్ చేసి పెడుతుంది. పెట్టలేదా మరి? ఎవరు మీరు? మేము పెట్టడం ఏంటి? ఆమె ఆల్రెడీ 10 ఏళ్ళుగా అదే వృత్తిలో ఉంటే అదే వృత్తిలో ఉంటది, పబ్బుకి వెళ్తది, బ్యాన్ ఆడుకుంటది, షూటింగ్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్లిపోతుంటది, పైన చేసుకుంటది వ్యభిచారం. అది అందరికి తెలిసిందే కదా. మేము ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది? ఆమెకు మేము బేరం పెట్టడం ఏంటి? ఉప్పల వాళ్ళు నేను రాంగ్ అది. ఒకసారి మీ సంతోషం అవార్డు ఫంక్షన్ తీసుకెళ్తే ఎవరో ఒక సినిమా యాక్టర్ కనిపిస్తే ఆయన ఏదో చిన్న ఆర్టిస్ట్ అనమాట, చిన్నపాటి ఆర్టిస్టు, నీ రేట్ ఎంత ఒక నైట్ అంటే 10,000 అని నా ముందే చెప్పింది ఆమె. దానికి అన్నాను నువ్వు మీ పాప మీద ఒట్టే అని. అదే మీ తమ్ముడు కొడుకు మీద ఒట్టేయమంటుంది కదా. కొట్టేస్తాను నేను కాదు కదా అన్నది, ఆమె కదా అన్నది. ఒక ఆర్టిస్ట్ వచ్చాడు, చిన్నపాటి ఆర్టిస్టు, ఎంత తీసుకుంటున్నావమ్మా నైట్ కంటే 10,000 తీసుకున్నాను అని చెప్పింది. ఎక్కడ పార్క్ అయ్యేది హోటల్కి. ఆ రోజు విలేజ్ శంకర్ బేబీ కూడా మాతో వచ్చింది ఈవెంట్ కి. విలేజ్ శంకర్ బేబీది అది ఈవెంట్ యాక్చువల్ గా, నేను తోడుగా వెళ్ళాను. ఈమె కూడా వస్తానని తీసుకెళ్ళింది. విలేజ్ శంకర్ బేబీ ఆమె పక్కన కూర్చోడానికి ఇష్టపెట్టుకోవాలి. ఆమె ప్రాస్టిట్యూట్ కదా, పక్కన కూర్చొని నన్ను అట్లా అనుకుంటారని. అలాగే ఫేస్బుక్ స్టార్ వైఫ్ ఉంది ఆశ. మేము విజయవాడ ఈవెంట్కి వెళ్ళామా, ఆమె పక్కన కూర్చోడానికి ఇష్టపెట్టుకోవాలి ట్రైన్ లో. ఎందుకంటే ఆమె ఒక ప్రాస్టిట్యూట్ అన్నయ్య, నేను ఆమె పక్కన కూర్చొని నన్ను అట్లా అనుకుంటారని. విజయవాడ ఈవెంట్ వాళ్ళు అవ్వచ్చు, ఏ ఈవెంట్ వాళ్ళు, వైజాగ్ ఈవెంట్ వాళ్ళు అవ్వచ్చు, ఆ మొద్దు బాబోయ్ అంటున్నారు. అయినా కానీ నేను ఛాన్స్ ఇచ్చా, ఒక ప్రాస్టిట్యూట్ కూడా అవకాశం ఇచ్చిన. ఆమెకు లేదు ఆ కృతజ్ఞత. అన్ని యూట్యూబ్ ఛానల్ వీడియో చేసి పెట్టి పంపిస్తే మేము చేయలేము. మా వీడియోలు మా చేతిలో మీడియా లేదా? మీరు ఎందుకని వీడియో పెట్టి వెంటనే ఎందుకని డిలీట్ చేశారు మరి? మీ ఇన్స్టా వాళ్ళు వచ్చి ఎందుకు గొడవలు అని చెప్పి నేను కూడా వీడియోలు పెట్టినా. అదే అంటున్నా, పెట్టి వెంటనే నేను కూడా వీడియోలు పెట్టినా. నువ్వు అసలు ఏంటి, నీ వల్ల ఈ సొసైటీకి ఏం ఉపయోగమో? నువ్వు ఒక పెద్ద పబ్లిక్ ప్రాస్టిట్యూట్వి. ఆంధ్రాలో, తెలంగాణలో, రాయలసీమలో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు, అంతమంది మగాళ్ళది నువ్వు చీకేశావు. నీకు ఆల్రెడీ స్టాంప్ వేసేసారు. అసలు స్త్రీ జాతికే నువ్వు ఒక కలంకము. నీలాంటి దాయి తమిళనాడులో కానీ పంజాబ్ లో పుట్టుంటే అందరు రాళ్ళతో కొట్టి చంపేసేవారని పెట్టిన. అయినా కానీ నేను ఛాన్స్ ఇచ్చాను, నిన్ను మార్చడానికి ట్రై చేశాను, నువ్వు మారడం లేదు, నీ బుద్ధులు చూపించుకుంటున్నావు అన్నా నేను. అంతే, నేను పెట్టింది ఒప్పుకుంటాను కదా. గొడవలు అయితే అయినాయి, మీ తప్పేం లేదంటారు, మొత్తం ఆమెనే అంటారు. అంటే ఎక్కడ తీసుకెళ్ళినా, అంటే ఆమె వర్షన్ ఏంటంటే ఎక్కడ తీసుకెళ్ళినా నన్ను దూరం పెట్టారు. అసలు ఆమె ఎలా చేస్తారు అక్కడికి వెళ్ళినా కానీ? చెప్పు ఒక మాట. మరి మీరు ఇలాంటి కొన్ని ప్లేసెస్ కి ఎలా చేస్తారు, కొన్ని ప్లేసెస్ కి ఎలా చేయరు. ఎలా చేస్తే ఆమెకు నేను దేవుడిని, ఎలా చేస్తే దేవుడిని, ఎలా చేయకపోతే దెయ్యాన్ని. ఆమె మేము బేరం పెట్టడం ఏంటి? ఆమె న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతుంది, డబ్బులు తీసుకుంటది, పబ్బులకి వెళ్తుంది, మగాళ్ళు సెట్ చేసుకుంటది, షూటింగ్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్లిపోతుంది. అందుకే ఆ ప్లాన్ తో కింద ఒక రూమ్ పైన ఒక రూమ్ కట్టుకుంది. పై రూమ్ లో షూటింగ్ అని చెప్పి వ్యభిచారం చేసుకుంటది. అందరికీ తెలిసిందే కదా. నేను కొత్తగా చెప్పేది ఏముంది? ఆమెను మార్చాలని మేము ట్రై చేస్తున్నాం, అంతవరకే. అంతవరకు ఏం లేదు. మార్చాలని ప్రయత్నించిన ఇప్పుడు కూడా వంకరే. ఒక దొంగని ఒక ప్రాస్టిట్యూట్ ని మార్చలేము మనం, వాళ్ళ బుద్ధులు చూపించుకుంటారు. మరి మీరు జనాలు వేసుకొని ఇంటికి వెళ్తారని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జనాలు వేసుకొని వస్తాము నీ మీదకి కొట్టడానికి అని అన్నారు కదా. అవును, వీడియో డిలీట్ చెప్పి మేము 10 మంది వచ్చి అడుగుతాం అన్నాము. మేము మహిళా సంఘాలు కూడా అవసరమైతే తీసుకెళ్తా అన్నాను. ఎందుకు మహిళా సంఘాలు? ఎందుకు మహిళా సంఘాలు కూడా వదలాలి ఒక రోజు ఆమె ఇంటి మీదకి. ఆమె వల్ల దేశానికి ఏం ఉపయోగం? ఒక కూతురుని పెట్టుకొని, కూతురు ఉంటుండగానే ప్రాస్టిట్యూషన్ చేస్తుంది పైన. నేను చూసాను నా కళ్ళతో. ఒకడు వచ్చాడు, ఏంటంటే సత్య ప్రాంక్ షూట్ సత్య అన్నది, కూతురుని పక్కన పెట్టుకుని రొమాన్స్ చేస్తుంది. మారమ్మ ఇది తప్పమ్మా. వాళ్ళ ఆయన చెప్పారా అది కరెక్ట్ కాదని? వాళ్ళ ఆయనకి ఏదో మందు ఎట్టేసింది, వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ ఆయనకి ఏదో మందు ఎట్టేసింది. ఈమె ఏం చెప్తే అదే ఆయన ఉంటాయి. అసలు ఈ రోజుల్లో
ఇప్పుడు ఒకప్పుడు ఏమో చేసింది పెళ్లి కాకముందు, ఇప్పుడు పెళ్లి అయింది కదా, ఇప్పుడు ఎందుకు అవసరం, ఏం అవసరం చెప్పు. ఇప్పుడు పబ్బులకి వెళ్తుంది, రోజు పబ్బులకి వెళ్తుంది. హైదరాబాద్లో ఎన్ని పబ్బులు ఉన్నాయి అన్ని పబ్బులకి వెళ్తుంది ఆమె. అక్కడ ఎవరినో ఒకటి గెలుక్కుంటుంది. నెక్స్ట్ డే ఇంటికి వచ్చేస్తాడు. ఏమనంటే షూటింగ్ అంటది. పైన ఒక రూమ్ ఉంటుంది, కింద ఒక రూమ్ ఉంటుంది. కింద రూమ్లో వాళ్ళ హస్బెండ్ ఉంటాడు, పై రూమ్లో ప్రాస్టిట్యూషన్ చేసుకుంటుంది, డబ్బులు సంపాదించుకుంటుంది. మాకు తెలియదు ఆమె చరిత్ర. మరి తెలిసి ఎందుకు మీ టీంలో మార్చాలని ట్రై చేసిన. అదే అవసరం ఏముంది, ఆమె మా ఇంటికి వచ్చింది. ఈ వీధిలో వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు, మాకు కూడా ఏమైనా షూట్లో తీసుకెళ్ళండి, మాకు కూడా ఏమైనా అవకాశాలు ఇప్పించండి. ఆమె మా దగ్గరకు వచ్చింది, మేము ఆమె దగ్గరికి వెళ్ళలేదు కదా. మన గొడవ ఎక్కడ వచ్చిందంటే, లల్లీ దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, వీడియోస్ చేస్తున్నావు, అది ఈమెకి ఇష్టం ఉండలేదు రాకేష్ మాస్టర్ వైఫ్కి, వెళ్ళొద్దు అన్నానమ్మ. అక్కడే వచ్చిందమ్మ గొడవ. ఇవన్నీ బయట 1 by 1 ఉప్పల బాల్ నేనంటే ఆమెకు బేరం పెడుతుంది బట్ 10,000 కని. ఈమెకి ఎవరిస్తారు 10,000? నల్ల ఏనుగులాగా ఉంటుంది, 1,000 రూపాయలు కూడా ఇవ్వడం కష్టం. కాకపోతే ఏంటంటే ఆమె పర్సన్ ఆమె ఓకే, బట్ ఆమె పక్కన సామెత ఉంది, పతివ్రత పందిరేసి తొండొచ్చి తోసిందని, పతివ్రత పరమాణం కొడితే తెల్లవారులు చల్లారలేదని. ఈమె మేము బేరం పెట్టడం ఏంటి, నువ్వే పబ్బులకు వెళ్తుంటావు, మగాళ్ళు గెలుపుకుంటావు. ఒక రోజు ఉప్పల బాలు వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, అని కార్లు అన్ని మేడలు అన్ని ఉన్నాయి, చైన్లు గీళ్ళు అన్ని. ఉప్పల బాలు ముందే గెలుకుతుంది. ఉప్పల బాలు అన్నాడు, దాంతో నువ్వు పెట్టుకోక మొత్తం నేను నాకేస్తుందని అన్నాడు. ఉప్పల బాలు మా అందరి ముందు ఉన్నాడు, మేము కూడా విన్నాం. అది నిజమే కదా, ఎవరన్నా నాకేయడమే కదా నీ వృత్తి. నీలాగా 10 మంది యూట్యూబ్ ఛానల్కి వెళ్ళే వీడియోలు పంపించిందట, నాకు ఫోన్లు చేసి చెప్పారు మమ్మల్ని తిడుతూ. ఉప్పల బాలు వైజాగ్ వచ్చి నన్ను బేరం పెడుతున్నారు. మేము బేరం పెట్టేది ఏంటమ్మా, నువ్వే బేరాలు చూసుకుంటావు. డైలీ 7 గంటల ఫోన్ చేసి వీడియో కాల్ చేసి పబ్బుల్లో ఉంటుంది. బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ఫిలిం నగర్ కావచ్చు, గచ్చిబౌలి పబ్బులు కూడా వెళ్తుంది. అక్కడ ఎవరినో గెలుపుకుంటుంది, ఇంటికి షూటింగ్ అని తీసుకొస్తుంది. పైన ఒక రూమ్ కింద ఒక రూమ్ ఉంటది, పై రూమ్ లో పని అయిపోతుంటది, డబ్బు సంపాదించుకుంటది. మరి లాస్ట్ కి ఓకే ఇంత జరిగింది మీ మీద, ఇంత అవన్నీ మాకు తెలుసు, ఫస్ట్ మా టీమ్ లో తెచ్చింది నేను కాదు, ఉప్పల బాలు వంటల ప్రోగ్రామ్ చేసేవాడు తెలుసు కదా, వంటల ప్రోగ్రామ్ తెలుసు కదా, ఛానల్ తెలుసు కదా, రుచి చూపిస్తా. ఆ ప్రోగ్రామ్ లో ఈమెను తీసుకొచ్చి ఈమెను పెట్టాడు. అప్పటికి నేను అన్నాను, ఎందుకులే ఈమె పెద్ద పబ్లిక్ ప్రాస్టిట్యూట్, ఈమె తీసుకొస్తే మనకున్న ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది అంటే, లేదు సచ్చా మనము ఛాన్స్లు ఇద్దామని అన్నాడు. అలా మేము భలే బాసులు అన్ని చేసాం కదా, విజ్జుగొడ్డ బాసు అన్నిట్లో పెట్టాము. మరి అన్నిట్లో కూడా ఈమె రెమ్యూనరేషన్ అవన్నీ చెప్తున్నాను. ఒక విషయం ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అడుగుతున్నా కాబట్టి క్వశ్చన్ చెప్తున్నాను. కుర్చీ తాతకి నాకు గొడవ పెట్టింది కూడా ఈమె స్వాతి నాయుడు. అసలు స్వాతి నాయుడుకి కుర్చీ తాతకి జరిగిన గొడవ ఏంటో కూడా తెలియదు అంట కదా. కుర్చీ తాతకి నాకు నీకు కావాలంటే కుర్చీ తాత నేను ఒక ఎంట్రీ కూడా ఇస్తాను నీకు త్వరలో. ఆమెకు అసలు తెలియదంట కదా, బలవంతంగా మీరే కేసు పెట్టించారంట కదా స్వాతి నాయుడు చేత. కుర్చీ తాత 20,000 ఇచ్చి ఉంటారు, 2-3 లక్షలు ఇచ్చి ఉంటాడు, సత్య తినేసి ఉంటాడు అని చెప్పిందంట. కుర్చీ తాత నాకు చెప్పాడు, బెజవాడ కృష్ణ చెప్పాడు, నీకు ఫోన్ చేస్తా ఉండు. అసలు ఆమెకి ఈ లోకం అంతా పరిచయం అయ్యారంటే ఎవరి వల్ల అమ్మా, నా ద్వారే కదా ఆమెకి. కానీ మీరందరూ కూడా రాకముందు నుంచి స్వాతి నాయుడు ఫేమసే కదా, ఈ ముక్క గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ మాట ఆడడానికి సారీ సిగ్గు ఉండాలి నీకు. ఆమె ఏం ఫేమస్ కాదు, నేను అంటున్నా ఆ విధంగా కాదు, ఆమె సిగ్గుపడాలి. ఆమె అసలు ఆ స్త్రీ జాతికి కళంకం. నేను ఏ విధంగా అడిగానంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా కోమలో ఓపెన్ చేస్తే చూడు, ఆమె రాయలసీమ తెలంగాణ ఆంధ్ర మగాళ్ళందరూ చీకేసింది, చీకేస్తే ఫేమస్ అయిపోతారా? సినిమాలు కూడా చేసింది కదా. ఏం సినిమాలు చేసింది? అందులో కూడా చీకడమే కదా. ఏ సినిమా ఒక పేరు చెప్పు. మరి ఇన్ని తెలిసి మీరు పెట్టుకొని ఫేమస్ చేసి తీసుకురాలేదు, ఉప్పల బాలు తీసుకొచ్చాడు. రుచి చూపిస్తా ప్రోగ్రామ్ లో ఆమె నాకు ఇంట్రడ్యూస్ చేసి కంటిన్యూ చేసింది ఎవరు మరి మీ టీం? మరి వాడే ఉప్పల బాలు కూడా ఛాన్స్ ఇద్దాము, మార్చుదాం ఈ అమ్మాయిని అన్నాడు. మేము తిప్పుకున్నాము 1 సంవత్సరం 2 సంవత్సరాలు. మారడం లేదు, ఆమె అట్లానే చేస్తుంది, రోజు పబ్కి వెళ్తుంది. నిన్న కూడా వెళ్ళింది పబ్కి వెళ్ళడం, ఎవరినో గోకడం, ఇంటికి షూటింగ్ అని తీసుకురావడం, ఆడితో వ్యభిచారం చేయడం. అదే ఆమె చేసే పని, వృత్తి ప్రవృత్తి అవే. చెప్తాం అనుకో, ఇట్లా రివర్స్ అయిపోతుంది. నాకే వాళ్ళు బేరం పెడుతున్నారని అంటుంది. మీరేం పెట్టలేదు, మాకేం అవసరం ఆమె బేరం పెట్టడానికి, ఆమె ఆల్రెడీ అదే వృత్తిలో ఉంది. అప్పుడు ఆ ప్రాస్టిట్యూట్ అనే స్పెల్లింగే నాకు తెలియదు పెద్దగా. 10,000కి 20,000 ఈ నల్లేనికి ఇచ్చిస్తారా? 1,000 రూపాయలు ఇవ్వడం ఎక్కువ ఈ నల్లేనికి. చూస్తే 200 కేజీలు వాడు అన్నట్టు, ఎవరు కుర్చీదాది అన్నట్టు కట్ చేస్తే మొత్తం హైదరాబాద్ అంతా తినొచ్చు. దీనికి ఇస్తారా 10,000, 20,000, 30,000?
మరి ఇటువంటి అలిగేషన్స్ చేశారు, మీరు వీడియో తీసేయడానికి కారణం ఏంటి? కాంప్రమైజ్ అయిపోయారా ఇద్దరునా? బాలు వచ్చి కాంప్రమైజ్ చేశాడు. అది కుర్చీతాతకు చెప్పిందట. కుర్చీతాత మా ఇంటికి వచ్చింది. కుర్చీతాత వచ్చినాక దీని బండారం అంతా బయటపడింది. మా ఇంటికి వచ్చి చెప్పాడు, స్వాతి నాయుడు నాకు నీకు ఎవరు చెప్పారు, యూట్యూబర్స్ అలా చెప్పారు కదా, మనం యూట్యూబర్స్ వల్లే బతుకుతున్నాం కదా, యూట్యూబర్స్ ఎందుకు బ్లేమ్ చేయడము అన్నాను నేను. లేదు స్వాతి నాయుడే చెప్పింది నాకు. ఒకరోజు వచ్చింది అక్కడికి, వాళ్ళ ఇల్లు అటే కదా, వచ్చి వైజాగ్ సత్య మొత్తం తినేస్తున్నాడు, 2 లక్షలు తీసుకున్నాడు అని చెప్పిందంట. మా టీంలో ఉంటూ మాకు వెన్నుపోటు పడొచ్చా? అక్కడే గొడవ వచ్చి. మరి కేసు పెట్టే వరకు కుర్చీతాత ఎందుకని కామ్ గా ఉన్నాడు మాట్లాడకుండా? టైం వచ్చినప్పుడు నిజం చెప్పాలి కదా వైజాగ్ సత్య. ఆయన చెప్పలేదు. ఆయన అప్పుడు యూట్యూబర్స్ మీద అన్నాడు. మొన్న ఓపెన్ గా డ్రింక్ చేయకుండా మా ఇంటికి వచ్చి, అందుకే నేను రుజువు కూడా ఇస్తా కదా బెజవాడ కృష్ణని, ఈమె చెప్పిందని అన్నాడు. అందుకే మేము దూరం పెట్టినాం. ఒక టీంలో ఉంటే వెన్నుపోటు పడకూడదు కదా, నీకు రుజువు కూడా ఇస్తాను నేను, రుజువు సాక్ష్యాలతో. స్వాతి నాయుడికి మీరు దయచేసి సపోర్ట్ చేయకుండా, ఆమె స్త్రీ జాతికి ఒక కలంకము. మన ఆంధ్రాలో తెలంగాణలో కాబట్టి ఇక్కడ అందరూ సౌమ్యులు కాబట్టి ఆమెను భరిస్తున్నారు. అదే ఒక పంజాబ్ తమిళనాడు లాంటి రాష్ట్రాలు అయితే రాళ్ళతో పెట్టి కొట్టి చంపుతారు. నేను రాసిస్తా పక్క. ఈయన పేరు బెజవాడ కృష్ణ, ఈయన కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అదే బెజవాడ కనకదుర్గం సన్నిధిలో నువ్వు పుట్టా కదా, కుర్చీతాత మనకు చెప్పలేదా స్వాతి నాయుడే పొలం ఎడుతుంది వైజాగ్ సత్యకి? స్వాతి నాయుడుకి చెప్పాడు కదా, ఏమని చెప్పాడు చెప్పు. స్వాతి నాయుడు కుర్చీతాత ఏమని చెప్పింది, వైజాగ్ సత్య దొంగ నీ సొమ్ము అంతా తింటున్నాడు అని చెప్పిందా లేదా? మన కుర్చీతాత చెప్పాడా లేదా? చెప్పాడు కదా. నిన్న వచ్చి చెప్పాడా? ఇంతకు ముందు జరిగిన ఇంత ఇష్యూస్ జరిగినాయి కదా, ఏ రోజు కూడా చెప్పలేదు. చెప్పాడు. ఓకే, మీకు పర్సనల్ గా చెప్పాడు. చెప్పాడు. అప్పటి నుంచి ఆమె నేను దూరం పెడుతున్నా. అంటే టీమ్ లో ఉంటూ వెన్నుపోటు పడకూడదు కదా. మరి అట్లాంటప్పుడు ఆయనకి పొల్లలు పెడుతున్నప్పుడు మా ఇద్దరి మధ్యన పొల్లలు పెడుతుంది కదా, మరి ఎందుకు స్టేషన్కి వచ్చింది? స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది నేను. పోలీసులు మీరే బలవంతంగా ఇప్పించారంట కదా, ఇప్పించినట్టు చేశారంట కదా. ఆమె ఎక్కడ కంప్లైంట్ ఇచ్చింది? ఆమె కంప్లైంట్ ఇవ్వలే, కంప్లైంట్ నేను ఇచ్చిన. పక్కన వెళ్ళింది అంతే, మామూలు నిలబడింది అంతే, కూర్చుంది అంతే. అదే మీడియా వాళ్ళు వస్తారు కదా, నేను ఫేమస్ అయిపోతాను అని చెప్పేసి ఆమె కెమెరాలు పిచ్చుని తిరుగుతుంటది. కుర్చీతాత క్లియర్ గా నాకు చెప్పాడమ్మా, సత్య నీకు నాకు గొడవలు కారణం స్వాతి నాయుడు, నీ మీద సత్య డబ్బులు సంపాదించుకుంటున్నాడు అనే విషయం చెప్పింది కూడా స్వాతి నాయుడు అన్నాడు లేదా? ఆ మాట చెప్పాడు. ఓకే, ఇప్పుడు అక్కడ అమౌంట్ ఇచ్చింది కూడా ఆయనకి తెలియదు కదా, అవన్నీ కూడా మళ్ళీ పుట్టించింది. మా టీమ్ లో ఉంటూ నాకు వెన్నుపోటు పొడిస్తే మేము బయటకు తోసేమా? ఆమె ఒక పబ్లిక్ ప్రాస్టిట్యూట్. ఆంధ్రాలో తెలంగాణలో రాయలసీమలో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు అందరివి చీకేసింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి క్రోమ్ ఆన్ చేసుకోండి. రెండో విషయం ఏంటి, ఆమె ప్రతిరోజు పబ్కి వెళ్తుంది లేదా? పబ్కి వెళ్తుంది, మగాళ్ళు సెట్ చేసుకుంటుంది లేదా? షూటింగ్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్తుంది లేదా? పైకి తీసుకెళ్తుంది, ఏదో ప్రాంక్ షూట్ ఏదో షూట్ అని చెప్పి రొమాన్స్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటుంది. కూతురు ముందే చేస్తుంది. నా కళ్ళతో నేను చూశాను చాలాసార్లు. అడిగాను ఏంటి ఇంటికి తీసుకొచ్చి మరి రొమాన్స్ చేయడం ఏంటి, మార్చడానికి ట్రై చేశాం మేము. అయితే ఆమెను ఎందుకు తీసుకొచ్చామని నువ్వు అడిగా క్వశ్చన్. రుచి చూపిస్తాను యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆమె తీసుకొచ్చింది ఉప్పల్ బాలు, నేను కాదు కదా. అవును, అక్కడతో అది మరి ఆపేయాల్సింది. అది అలా కంటిన్యూ అయ్యింది. పోన్లే మారుతుందేమో అని అట్లా ఉంచినాము. ఇప్పుడు ఆమె విషయం వస్తుంది మా మీద. విజయవాడ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వద్దన్నారు కదా. బర్రెలకు పెళ్లికి వెళ్ళినప్పుడు విను విజయవాడ ఈవెంట్ కి వెళ్ళామా, మేము రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఈవెంట్ వాళ్ళు ఫోన్ చేశారు, ఆమె వద్దు, ఆమె పబ్లిక్ ప్రాస్టిట్యూట్, ఆమె వస్తే ఇక్కడ అంతా మొత్తం మమ్మల్ని కూడా అట్లనే ప్రాస్టిట్యూట్ అనుకుంటారు, ఆమె ఆపేసి అన్నారు. అంతవరకు ట్రైన్ లో ఫేస్బుక్ స్టార్ వైఫ్ ఆశ దీని పక్కన కూర్చోడానికి ఇష్టపెట్టుకోవాలి, వేరే సీట్లు వెళ్ళి కూర్చుంది. అవునా కదా, కూర్చోవాలి. అసలు ఆమెకు అసలు రెస్పెక్ట్ ఎవరు, ఒక చీడ పురుగులా చూస్తున్నారు సొసైటీ. కానీ మేము ఒక సిస్టర్ లా చూసాము. ఇప్పుడు ఆమె నా మీదే వెన్నుపోటు పొడుస్తూ నేను ఊరుకుంటానా? నేను మాట్లాడగలను, ఆమె మాట్లాడని నేను ఉప్పులు బాలు ఉన్నట్టు ఆమె కాడ బేరాలు పెడుతున్నమాట. అసలు బేరాలకు వెళ్ళొద్దని చెప్పిందే మేము. కూతురు ఉంది, భర్త ఉన్నాడు, గౌరవంగా బతుకు అని మేము చెప్తున్నాం తప్పితే మేము బేరాలు పెట్టే సంస్కృతి కాదు మాది. నేను సోషల్ మీడియాలో కొత్తగా లేను, 10 ఏళ్ళుగా ఉన్నాను నేను. ఆమె చెప్పినా నమ్ముతారా? ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వలేదమ్మా, నాకు ఇచ్చింది ఇన్విటేషన్. ఉప్పల్ బాలుకి ఇవ్వలేదు, స్వాతి నాయుడుకి ఇవ్వలేదు. కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళి ఒక 10 మందిని తీసుకెళ్తా, ఓకేనా? మేము ఒక మా ఫ్రెండే ఒక ఆమె కారులో వెళ్ళాము, తీసుకెళ్ళాము, అంతవరకు. ఆమెనైతే పిలవలేదు. ఆమెకు అసలు ఎవరు పిలవరు. చాలా ఇంటర్వ్యూలో ఏమని చెప్తున్నారు మీరు, అన్ని ఇంటర్వ్యూలను చూడండి. వైజాగ్ సత్య నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్ లాంటి వాడు, నాకు ఈ ప్రపంచాన్ని అంతా చూపిస్తున్నాడు, అన్ని దగ్గర తీసుకెళ్తున్నాడు. అవతల వాళ్ళు వైజాగ్ సత్యని తిట్టినా కానీ ఆయన నన్ను తీసుకెళ్తున్నాడు అని ఆమెగా చెప్పింది. మేము ఆమెను మార్చాలని ట్రై చేసామమ్మా. నీ కూతురు భర్త అందరూ ఉన్నారు, నీకు ఒక వ్యాపారం, మీకు ఒక ఇది ఉంది కాబట్టి, కుటుంబం ఉంది కాబట్టి నువ్వు మారు అన్నాం. ఆ మారడం లేదు, తిరిగి మాకే వెన్నుపోటు పొడుస్తుంది వెనక నుంచి.
మా మీద వీడియోలు చేసి 10 యూట్యూబ్ ఛానల్కి పంపించింది. వైజాగ్ సత్య ఉప్పల్ బాలు నన్ను అమ్మడానికి ట్రై చేస్తుంది. మేము అమ్మడం పెట్టి ఆల్రెడీ అమ్ముడు అయిపోయినాం. ఇంకెవరు ఒక్క మగాడని ఖాళీ ఉన్నాడు. ఇప్పుడు గొడవ వచ్చింది కాబట్టి ఆమె గురించి ఇలా బయట మాట్లాడారు కదా, ఇలాగా మేము మార్చాలని ట్రై చేసాము ఇలా చేస్తుంది అని చెప్పి. ఒకవేళ ఇటువంటి గొడవ కానీ రాకపోయి ఉంటే ఇంకా కంటిన్యూ చేసేవాళ్ళం, చూసేవాళ్ళం, పంపించేవాళ్ళం బయటకు, అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతి నాయుడిని మా టీంలోకి ఇన్వైట్ చేసింది నేను కాదు, ఉప్పల బాలు రుచి చూపిస్తానే ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. ఆ టీంలో నేను ఒక హెడ్ గా ఉన్నాను కాబట్టి ఆమె కొన్ని విజయగౌడ్ షో, పెద్ద బాస్ లాంటివి మేము ఏ ఇంటిలోకి వెళ్ళినా తీసుకెళ్ళడము, మేము ఎక్కడికి వెళ్ళినా పెళ్లిళ్ళకి వెళ్ళినా తీసుకెళ్ళడం అట్లా చేసాము. ఆమె అయితే మారడం లేదు, ఎందుకంటే కుక్క తోక వంకర, దొంగలు, ప్రాస్టిట్యూట్లు, గంజాయి బ్యాచ్, హంతకులు ఎప్పుడు మారరు. ఓకేనా, క్లియరా? మరి మారని తెలిసింది కదా, మరి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయారు కదా, మీరు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. రానివ్వము కాంప్రమైజ్ అంటే ఉప్పల్ బాలు వచ్చిండు, ఇంకెవరు 2-3 వచ్చిర్రు. ఎందుకు వీడియోలు ఒకరి మీద ఒకరు పెట్టుకోవడం, నేను కూడా ఒక వీడియో పెట్టినా, ఆమె మీద వీడియో పెట్టినా. ఇలాంటి స్త్రీ కానీ తమిళనాడులో కానీ పంజాబ్ లో కానీ ఉంటే మాత్రం అక్కడ సాంప్రదాయబద్ధంగా పెరిగే కుటుంబాలు కాబట్టి రాళ్లతో కొట్టి చంపుతారని పెట్టిన. ఒకప్పుడు అంటే ఏదో చేసుకుంది, ఇప్పుడు కూతురు భర్త ఒక ఫ్యామిలీ ఉండేటప్పుడు ఇప్పుడు ఎందుకమ్మా పబ్బుల్లోకి వెళ్ళాల్సిన అవసరం చెప్పు. ఒక మాట, డైలీ వెళ్తుంది పబ్కి, ఎవరిని ఒకరిని సెట్ చేసుకుంటుంది, ఇంటికి తీసుకొస్తుంది. ఏమంటే షూటింగ్ అంటది, పైన షూటింగ్ పిల్లల ముందే చేస్తుంది షూటింగ్, అది తప్పు కదా. అదే నేను చెప్తా, ఎప్పుడు కూడా మారాలని చెప్తాను నేను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మీరు చేర్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ఛాన్స్ లేదు, మాకెందుకు. ఇంకా ఆమె వచ్చిన తర్వాత మాట ఏం బ్యాడ్ నేమ్స్ వస్తున్నాయి. ఓకే, మేము గ్రూప్ నుంచి మేము తప్పిపోతాం. అంటే అందరూ అనుకుంటారు కదా, ఓకే గొడవలు అవుతూ ఉంటే విడిపోతూ ఉంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు. కుర్చీ తాతతో అయ్యింది, కేసు అయింది, మళ్ళీ మీరు కలిసారు. అలాగే నెక్స్ట్ స్వాతి నాయుడుతో కూడా అయ్యింది, ఏమంటారు గొడవలు అయినాయి, మళ్ళీ కలిసిపోతారని అనుకుంటారు కదా. ఏమో ఇదైతే అయ్యే ఛాన్స్ లేనట్టు, ఎందుకంటే నీలాగా ఇప్పుడు నువ్వే అడిగా కదా వీడియోలు పంపించింది నాకని. నీలాగా 10 మంది యూట్యూబర్స్ నాకు ఫోన్ చేశారు, చాలా మంది. ఆ ఛానల్ పేర్లు కూడా చెప్పకూడదు, 10 మంది, కానీ ఎవరు అప్లోడ్ చేయలేదంట. ఎందుకంటే సత్య సంగతి అందరికి తెలుసు, చేసుకొని. ఇప్పుడు సన్నీ యాదవ్ కి అన్వేష్ గొడవ అవుతుంది, ఈయన మీద కొంతమంది వీడియోలు అప్లోడ్ చేస్తున్నా, ఆయన మీద కొంతమంది వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే ఆమెకు మేము బేరం పెట్టామాట. నువ్వు ఆల్రెడీ అమ్ముడు పోయావు, నువ్వు అదే వృత్తిలో ఉన్నావు, మేము బేరం పెట్టడం ఏంటి ఉప్పల్ బాలు నేను. అంటే ఆమె చెప్పడం ఏంటంటే నా పర్మిషన్ లేకుండా నా ఫోటో తీసి నేను పక్కన ఉండగానే ఇక ఈమె రేటు 10,000 ఈమె రేటు 20,000 అని చెప్పి మీరు మెసేజ్లు పెట్టడం అట్లా చేస్తారు అని అనింది. అది కరెక్టేనా? దానికి ఏదైనా లేదు, దేనికైనా ప్రూఫ్ ఉందా? ఆమె చేసేది నేను చెప్తా వినమ్మా. ఆమె డైలీ పబ్కి వెళ్తుంది, ఎవరినొకటి మంచోని గెలుగుతుంది, షూటింగ్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. బార్మండ్లో కింద రూమ్ లో వాళ్ళ హస్బెండ్ ఉంటారు, ఆయన మంచోడు, ఆయన ఏమన్నా ఆయనకి మందు పెట్టేసింది అని ఏం మాట్లాడు. పై రూమ్ లో మాత్రం రొమాన్స్ చేసుకుంటది, సెక్స్ చేసుకుంటది, డబ్బులు సంపాదించుకుంటది. ఇది అందరికీ తెలిసిందే. ఓకే, మీరు ఆమె మిమ్మల్ని ఒక అన్నలాగా ట్రీట్ చేసింది, మీరు కూడా నా మీద వీడియోలు ఎందుకు పెడుతుంది? లల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మన వీడియోలు చేయడం వలన ఈ రాకేష్ మాస్టర్ వైఫ్ ఉంది కదా, ఆ వైఫ్ వీడియోలు పెడుతుంది మనకి, అవసరమా నీకు? వాళ్ళు మళ్ళీ రెచ్చగొట్టినట్టు ఉంటది. ఒక 2 రోజులు ఆగు అన్నాను, అందులో ఏం తప్పు ఉంది? నువ్వు నన్ను అన్నని పిలిచేవాడినే కదా, నేను మంచి మాట కదా చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, లల్లి అన్నాము ఉంది కదా, రాకేష్ మాస్టర్ వైఫ్ ని కొట్టింది ఆమె. వాళ్ళ పాప బర్త్డే అయింది, నాకు పిలవలేదు పార్టీకి. ఆమె నేనే ప్రేమతో ఒక కేక్ పట్టుకెళ్ళి ఉప్పల్ బాలుని స్వాతిని తీసుకెళ్ళా, కేక్ కట్ చేసాం, వాళ్ళ ఇంట్లో లంచ్ చేసాం. అది ఎవరికి నచ్చలేదు, రాకేష్ మాస్టర్ వైఫ్కి నచ్చలేదు. ఆమె ఏమైనా వీడియో పెట్టింది ఆమె యూట్యూబ్ ఛానల్లో, కనకం మాస్టర్ అనే ఛానల్లో. ఒక పంది దగ్గరికి 3 పందులు వెళ్ళారు డిన్నర్కి అని పెట్టింది. అయిన 2 రోజులకి మళ్ళీ లల్లి పిలిచింది, ఏదో బర్త్డే పార్టీ ఉంది రా అని. నేను రానమ్మా, ఎందుకంటే ఇది ఇలా వీడియోలు పెడుతుంది, నీకు తనకు పడదు కదా, ఒక 2 రోజులు ఆగు వస్తాము, లేకపోతే నువ్వు మా ఇంటికి రా అని చెప్పినా. నేను స్వాతికి కూడా అది చెప్పిన, ఎల్లకు ఎందుకు గొడవలు అవుతున్నాయి, వీడియోలు పెడుతున్నారు, మళ్ళీ రెచ్చగొట్టినట్టు ఉంటుంది రాకేష్ మాస్టర్ వైఫ్కి. ఎంత కాదనుకున్నా నిన్న కాక మొన్న మనం అందరం కూడాను ఒక టీమ్మేట్స్, ఒక రూమ్మేట్స్, అదే పెద్ద బాస్ హౌస్ లో వెళ్ళడం దేనికి, అదేనమ్మా నేను చేశాను. తర్వాత రాకేష్ మాస్టర్ ఈ కుర్చీ తాత ఇగో ప్రమాణ పూర్తిగా అల్లా ఉన్నారు, అల్లా మీద ఒట్టేసి చెప్తున్నాను, సత్య మన ఇద్దరికి గొడవ కారణం ఎవరో తెలుసా? నీ పక్కనుండే వెన్నుపోటు పడుతుంది స్వాతి నాయుడే. అదే నాకు ఒకరోజు పార్క్ దగ్గరకు వచ్చి చెప్పింది, సత్య తమ్మన్ గారి 2 లక్షలు తీసుకున్నాడు, వాడే దొంగ అని అనింది. అప్పటి నుంచి నేను తిట్టడం ప్రారంభించాను అన్నాడా లేదురా? దానికి రుజువు సాక్ష్యం ఈయనే. నిన్న కూడా నేను షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ అదే మాట్లాడుతున్నాను వాళ్ళతో. ఆయన కూడా ఒకరోజు ఈ ఛానల్ అందుకు వెన్నుపోటుదారు కదా, ఇలా వెన్నుపోటు పడుతుందని పక్కన పెట్టామమ్మా. ఓకే, సో ఫైనల్ గా వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసేసారు. ఇంక మళ్ళీ మీకు టచ్ లోకి రావడం కానీ, మళ్ళీ మీ టీమ్ లోకి వస్తానని కానీ, మళ్ళీ మీ టీమ్ లోకి వస్తానని కానీ చెప్పడం జరిగిందా? మామూలుగా అడిగిందా పోనీ? మళ్ళీ మాకు అవసరం లేదు, ఆమెను అసలు ఎవరు డేకుతలేదు, ఆమెను ఒక చీడ పురుగు చూసినట్టు చూస్తుంది సొసైటీ. మీ అందరూ తెలుసు, నీ గుండెలు మీద చేసుకొని చెప్పు, స్వాతి నాయుడు మీ ఇంటికి తీసుకెళ్ళి డిన్నర్ పెడతావా? మీ అమ్మ మీ అక్క మధ్యన కూర్చోబెట్టి స్వాతి నాయుడిని నువ్వు డిన్నర్ పెట్టగలవా? నీకు ఆ ధైర్యం ఉందా? యాంకర్ గౌతమి వైజాగ్ చెప్పు, నాకు వచ్చిన ఆన్సర్.
నీకు ఆ ధైర్యం ఉందా? ఎవరికి ఉండదు. ఎవరికి నీకుందా? నీకుందానా? నాకు లేదు. నాకుందా? లేదు. ఏ బ్యాచులర్ కొంపలు కాబట్టి రాణిస్తున్నాం. ఫ్యామిలీ మధ్యగా మేము తీసుకెళ్తామా? ఒక పబ్లిక్ ప్రాస్టిట్యూట్ని తీసుకెళ్తామా? కానీ నేను తీసుకెళ్ళా కొన్ని దగ్గరలకి, మార్చడానికి ట్రై చేసిన, అంతకు మించి ఏం లేదమ్మా. ఆమెను మీ అమ్మాయి వెళ్ళాల్సిన అవసరం మాకేమొచ్చింది? అసలు ఆమె ఏమి ఒక షేప్ అవుట్ అయిపోయింది, నల్ల ఏనుగులాగా తయారైంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు. ఆమెను ఎవరు కోరుకోవడం లేదు కూడా ఇప్పట్లో. ఎవడో వాచిపోయినట్టు స్త్రీ ఆడదాని మీద ముఖం వాచిపోయింది అంటే ఆడంటోడు ఎవడో వస్తాడేమో. ముసలోళ్ళే వెళ్తారు ఆ షూటింగ్లు కూడా. చూడు అందరికి ముసలోళ్ళే గెలుగుతుంది ఆమె. మమ్మల్ని ప్లేన్ చేయడం ఏంటి? ఆమె నా రూమ్ లో కూడా ఒక వీడియో పెట్టిందట, ప్రాస్టిట్యూట్ చేస్తున్నా అని చెప్పంట. నా రూమ్ లో ప్రాస్టిట్యూట్ అక్కడే కూర్చొని, అగో నేను ఎక్కడే ఉంటానంటే అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందట. వీధంతా నువ్వు ఎంక్వైరీ చేసి కెమెరా పట్టుకుని మైక్ పట్టుకుని వీధంతా అందరు అన్న అన్న అనుకుని నా రూమ్కి వస్తారు. ఏరా రాత్రి కూడా ఈడొచ్చి భోజనం చేసి వెళ్ళాడు. ఇంకొక ఆమె కదా లోకల్ పిల్ల, ఆమె కూడా వచ్చింది. మళ్ళీ ఒక ఆర్టిస్ట్ అనమాట, నెల్లూరు ఆర్టిస్ట్, ఆయన మల్లికార్జున అని, ఆయన కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళాడు. నా ఇంట్లో రోజుకు 10 మందికి వంట చేస్తాను నేను. నాకు అంత పేరు ఉంది. వస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. చుట్టూ దేవుళ్ళు, అల్లా, జీసస్, కాశీ విశ్వేశ్వరుడు, అయోధ్య రాముడు, ఇలాంటి రూమ్ లో నేను ప్రాస్టిట్యూట్ నడిపిస్తున్నానని ఒక వీడియో చేసి పెట్టిందట. నీకంటే ఇండియాలో గానీ ప్రపంచ దేశాలు రియాక్ట్ అయ్యే వీడియో చేసిన బాలు వచ్చి డిలీట్ చేయించిన. స్వాతి నాయుడు నీ దగ్గర జడిసే ప్రసక్తే లేదు. నువ్వు నాకు కుర్చీ తాత గొడవ కారణం నువ్వు, అందుకే నిన్ను బయటికి తోసేసాము. కుర్చీ తాతే మాకు వచ్చి చెప్పాడు, మా ఇంటికి వచ్చి మరి చెప్పిండు. ఆ రోజు కూడా స్టేషన్ దగ్గర పెట్టినప్పుడు తిడతంటే స్వాతి నాయుడిని మేమందరం మామూలుగా మాట్లాడదాకని వెళ్ళాం. కుర్చీ తాత వెళ్ళిపోయి వెళ్ళిపోయి చేతులు పట్టుకుంది. అంటే అక్కడ ఏంటి ఆయన నిజాలు చెప్తాడేమో అని భయపడిపోయి. రీసెంట్ మొన్న జరిగింది, అంటే ఈ గొడవ అవ్వకముందు స్వాతి నాయుడు కుర్చీ తాత ఏమన్నాడు, 100 రూపాయలకి ఇది ఐస్ క్రీమ్ చేస్తుంది పార్కుల్లో అని నేను చూశాను అన్నాడు కదా. 100 రూపాయలకి పండుకుంటుంది స్వాతి నాయుడు, ఇది పెద్ద పబ్లిక్ ప్రాస్టిట్యూట్ అన్నాడు. నాకు బాధ అనిపించి వెళ్ళాను. ఎందుకు తాత, ఎందుకు ఇట్లా అంటున్నావు? ఆడదానికి రేపు పొద్దున కూతురు ఉంది టెడ్డి, ఆమె అమ్మ నువ్వు ఇలా చేసావా 100 రూపాయలకి లేనిపోయిన తల్లప్పుడు వస్తాయి తాత అంటే ఈమె నవ్వుతుంది. మా డార్లింగ్ కుర్చీ తాత నన్ను ఎందుకు అట్లా అంటావు అంటే ఏంటి? ఆ గుట్లన్నీ బయటకు వచ్చేసి వెంటనే వచ్చాడు నా దగ్గరికి. ఇంటికి వచ్చి చెప్పాడు ఆయన, సత్య నువ్వు స్వాతి నాయుడు నమ్మకం, అది చాలా డేంజర్, అది ఎప్పుడు కూడా దొంగని ప్రాస్టిట్యూట్ నమ్మకూడదు. నువ్వేదో తనకు అవకాశాలు ఇస్తున్నాను అనుకుంటున్నా, నీకే వెన్నుపోటు పొడుస్తుంది. 2 లక్షలు తమన్ గద్ద తీసుకున్నామని చెప్పిన వ్యక్తి కూడా ఆమెనని చెప్పిండు. రుజువు ఈయనే, మొత్తం ఆమె చెప్పిందని చెప్పాడు. మీరు అడిగారా మరి స్వాతి నాయుడు? అవన్నీ అడిగామనే కదా ఈ వీడియోలు చేయడాలి. ఎందుకెలా నువ్వు చెప్పావు, ఎందుకు అసలు ఇలా గొడవలు పెట్టావు, ఈ స్టేషన్ దాకా కారణం అయితే నువ్వే కదా అని అడిగితేనే ఈ వీడియోలు బయటకు వచ్చినాయి. అది సో మీకు యాంటీగా చేసి పెట్టింది అనమాట వీడియోస్. చేసి పెట్టింది 10 యూట్యూబ్ ఛానల్ పంపించింది నా మీద, ఉప్పల బాలు మీద. మేము కూడా కూర్చొని మాట్లాడగలం కానీ గమ్మున ఉన్నాం అంతే. కానీ మరి అలా సైలెంట్ గా ఉంటే మీరు తప్పు చేసినట్టు మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. సైలెంట్ గా ఉంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతాను. సైలెంట్ గా ఇప్పుడు మీడియా కెమెరా ముందు మాట్లాడతామా? రుజువును కూడా తెచ్చినా కదా. ఆమె ఒక పెద్ద పబ్లిక్ ప్రాస్టిట్యూట్, పబ్బుల్లోకి వెళ్ళి మగాళ్ళు గెలుక్కుంటా ఇంటికి తీసుకెళ్ళిపోతుంది షూటింగ్ పేరు మీద. ఏమనంటే ప్రాంక్ షూట్ అవుతుంది, ఎంట్రీ అవుతుంది అంటుంది, వాళ్ళతో వ్యభిచారం నడిపించుకుంటా డబ్బులు సంపాదించుకుంటుంది. అదంతా తెలిసిందే కదా. మీ మామికి బేరం పెట్టడం ఏంటి? కొన్ని పలానా వాళ్ళకి బేరం పెట్టామని ఆ వ్యక్తిని తీసుకురామని బయటికి, అంతే కదరా? మీడియా ముందు తీసుకురామను. ఆమె ఒక పెద్ద పబ్లిక్ ప్రాస్టిట్యూట్, సమాజానికి పట్టిన చీడ పురుగు, స్త్రీ జాతికి కలంకము. అలాంటి ఆమెకి ఉప్పల వాళ్ళు ఏదో తీసుకొచ్చాడు, నేనే తీసుకురాలేదు. ఐఎమ్ సారీ టు సే. ఉప్పల వాళ్ళు మా టీంలో తీసుకొచ్చాడు, నా రుచి చూపిస్తానే ఛానల్ ఫస్ట్ ఇచ్చాడు. మళ్ళీ మీ ఇద్దరు గొడవలు వస్తాయేమో, మీరే తీసుకొచ్చారని చెప్పు. లేదు బాలు నేను చాలాసార్లు దెబ్బలాడాను. తర్వాత మళ్ళీ బాలు మీ యాక్షన్ చూసి ఇది మారేటట్లేదు, ఇది ఎప్పటికి కూడా కుక్కతో వంకరేని అని చెప్పేసి వద్దని వాడు అవాయిడ్ చేసి వాడు అమ్మాయిని వద్దని వాడు. బాలు అయితే ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా బాలు వద్దన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళినా వద్దనేవాడు అన్నమాట. ఈయన గట్టిగా మాట్లాడి ఎక్కడ ఫంక్షన్ జరిగినా సరే ఈయన తీసుకెళ్లేవాడు. పేమెంట్ ఇస్తారా మీరు మరి ఆమెకి? పేమెంట్ ఇస్తారా తీసుకెళ్లే చోట మీకు? ఇప్పుడు మల్లిమాల షూటింగ్ ఒకటి అయితే తీసుకెళ్ళాము, వాళ్ళు కూడా వద్దన్నారు. ఇలాంటి మాకు టిక్ టాక్ స్టార్స్ మాకు ఈవెంట్స్ అవుతాయి కదా పబ్లిక్ గెట్ టుగెదర్స్, వాళ్ళు కూడా వద్దారు. ఎక్కడికి వెళ్ళి ఆమెను వద్దంటున్నారు, పెళ్లికి వెళ్తే వద్దంటున్నారు, పేరెంటాలకు వెళ్తే వద్దంటున్నారు. ఏవో కొన్ని దగ్గరలు తీసుకెళ్ళినప్పుడు సత్య చాలా మంచివాడు, తీసుకెళ్ళకపోతే బ్యాడ్ పర్సన్. నేను పెద్ద సెలబ్రిటీ అంటది ఏంటి తల్లి, నువ్వేం నీలో ఉన్న టాలెంట్ ఏంటి అసలు చెప్పు. నీలో ఉన్న టాలెంట్ ఏం లేదు. మళ్ళీ ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, ఏదో షూట్లో చెప్తుందట, మాకు సత్య 30,000 బేరం పెట్టాడని. నల్లేనుగులాగా ఉంటావు, నీకు 30,000 కాదు కదా, 300 ఇవ్వడం కూడా ఎక్కువే.
ఎందుకమ్మా అట్లా మా చుట్టూ తిరిగి కొన్ని ఇంటర్వ్యూ చూడు, సచ్చా దేవుడు నాకు ఇది అది అని. చూసాను. ఇప్పుడు ఏమి ఇలా మాట్లాడుతుంది. కుచితాత నువ్వు చెప్పలేదా నీ కూతురు మీద ప్రమాణకం చెయ్యు, 2 లక్షలు సచ్చా తీసుకున్నాడని చెప్పి. నువ్వేమైనా వచ్చావా తమన్ గారు ఆఫీస్కి వచ్చావా? తమన్ గారు ఆఫీస్కి వచ్చి నీ గేట్లు తీస్తారా? నీ సెక్యూరిటీ అక్కడ ఆపిస్తారు. షూటింగ్ లోపల రానివ్వలేదు, బయట పెట్టారు కాబట్టి. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో తీసుకెళ్తే గేట్ దగ్గర ఆపిస్తారు, ప్రాస్టిట్యూట్ అని. తమన్ గారిని కలవడానికి వచ్చేసింది స్కూటీ వేసుకొని, గేట్ దగ్గర ఆపిస్తారు. ఆపేయలేదా ప్రమాణకం చెయ్యు? ఆపేశారు. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. కొంచెం ఆమెను ప్రతి ఒక్క ఏరియా నీ పేర్లతో సైతం చెప్తున్నట్టు నువ్వు అర్థం చేసుకో ప్లీజ్. ప్రతి ఒక్కరు ఆయన అవాయిడ్ చేశారు, ప్రతి ఒక్కరు ఆమెను చీడపురుగులా చూశారు. అయినా నేను నా రూమ్కి తీసుకొచ్చి భోజనం పెట్టిన, మాతో పాటు కొన్ని షూట్లకు తీసుకెళ్ళా, మాతో పాటు కొన్ని ఈవెంట్లు తీసుకెళ్ళా, అవతల వాళ్ళని ఒప్పించి ఈరోజు ఇట్లా విషయం కక్కుతుంది. ఎందుకంటే ఆ దొంగ దొరికిపోయింది కాబట్టి. కుచ్చితాతకి నా గొడవ కారణం స్వాతి నాయుడే. ఒకవేళ వీలైతే కుచ్చితాత నేను నీకు ఇంటర్వ్యూ కూడా ఇస్తాం డెఫినెట్ గా, లేకపోతే ఎక్కడ కుచ్చితాత కనబడినా కూడా అడుగు. అట్లా పక్కనే ఉంటూ వెన్నుపోటు పడడం ఎంతవరకు న్యాయం? నువ్వు ఒకటి చెప్పు. నా దగ్గర అన్ని రుజువులు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి గౌతమి, రుజువులు సాక్ష్యాలు. ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది. కౌరవులుని నేను ఇంతవరకు నడిపించాను, ఇప్పుడు పంచి పాండవులమయ్యా, ఒక 5 ఉంటే చాలు నాకు. ఇలాంటి కౌరవులు పెట్టుకొని వెన్నుపోటు పొడిపించుకునే బదులు వెళ్ళిపోతేనే బెటర్. ఇంకోసారి చెప్తున్నాను, స్వాతి నాయుడు నువ్వేం పెద్ద సెలబ్రిటీ అంటున్నావు కాదు, సెలబ్రిటీలు అయిపోరు, నువ్వు ఒక పబ్లిక్ ప్రాస్టిట్యూట్వి, ఓకేనా? ఉప్పల్ వాళ్ళు నేను తీసుకొచ్చాడు మా టీంలోకి వంటల ప్రోగ్రాం ద్వారా. ఏమో మారుతావేమో అని 2 రోజులు చూసాము, నీ రంగు నువ్వు చూపించుకున్నావు, నిన్ను బయటకు గెంటేస్తున్నాము. నువ్వు ఏం వాక్కుంటావు వాక్కో, ఇంకా ఎక్కువ వాగావంటే మహిళా సంఘాలతో నీ ఇంటికి వస్తా, పోలీసులతో మీ ఇంటికి వస్తా, లాయర్లతో మీ ఇంటికి వస్తా. ఇంకా ఎక్కువగా ఎక్స్ట్రాలు మాట్లాడావంటే మమ్మల్ని ఏం చేస్తున్నారు, ఫేక్ ఎలిగేషన్స్ చేస్తుంది. ఉప్పల్ బాలు నాకు బేరం పెట్టాడు 30,000కి, సచ్చే రూమ్లో ప్రాస్టిట్యూషన్ చేయిస్తున్నాడని. వాటికి రుజువులు ఆధారాలు ఉన్నాయా? నీతో ప్రాస్టిట్యూట్ చేయించి నువ్వే పెద్ద వ్యభిచారివి కదా. ఆల్ ఇండియాలోనే అందరు వ్యభిచారులు ఒక లిస్ట్ పెడితే నీ పేరే ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. స్వాతి నాయుడు వాళ్ళ ఆయనకి అంతవరకు, స్వాతి నాయుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడా, ఆ హస్బెండ్ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడనివ్వదు, పొల్లలు పెట్టేస్తుంది. ఎక్కడైనా పొల్లలు పెట్టేయడమే. మన నిజవాడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువసేపు ఉండలేదు కదా, మళ్ళీ ఎక్కడ మనం ఏం నిజాలు చెప్తాం చెప్పేస్తాం. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మేము తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళారు, వెళ్ళాము, ఎక్కువసేపు ఉండవాళ్ళ. మళ్ళీ ఇటువంటివి మీ టీమ్ లో రిపీట్ కాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు? స్వాతి నాయుడు అంటే ఇంతకుముందు ఎవరికి తెలియదమ్మా, ఎవరికైతే చీకిందో వాళ్ళకే తెలుసు. ఇవన్నీ పెట్టండి మీరు. కానీ మా టీంలోకి వచ్చినాక ఈ ప్రపంచానికి తెలిసింది. మా టీంలోకి వచ్చినాక ఈ రియాలిటీ షోలని, ఈ మంచి మంచి ఇంటర్వ్యూలని, ఈ పెద్ద బాస్ అని ఇవన్నీ చేసినాక పేరు వచ్చింది ఆమె. అంతకుముందు పేరు ఉంది కానీ మగాళ్ళకే తెలిసి ఆమె. ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా తెలిసిందంటే మా వాళ్ళనే, ఉప్పల వాళ్ళ వలన, వైజాగ్ సత్య వలన, మా వలన. ఇప్పుడు మాతో ఇన్నాళ్ళు ఉంటూ ఇప్పుడు మా మీద ఎట్లా విషయం కక్కుతుంది. కుచ్చితాతకి నాకు గొడవ పెట్టాను, కుచ్చితాతకి ఇప్పుడు నేను తీసుకొస్తా. నాకు తండ్రితో సంబంధం, 2 తిడితే పడతా అంతే, ఏముంది, తండ్రి వయసులో ఉన్నాడు, తాగి తిట్టడని పడతా. కానీ నీలాంటి వెన్నుపోటుదారులు మాత్రం దగ్గరికి రానేము. చెప్పానమ్మా, కాదని లేదు, కొన్ని దగ్గరికి వెళ్ళొద్దు, కొన్ని దగ్గరికి వెళ్ళు అన్నా. నేను ఒక అన్నగా చెప్పాను, తప్పేముంది, తప్పులేదు కదా. ఇప్పుడు నన్ను ఒక టీం హెడ్ అని వీళ్ళే కదా చెప్తున్నారు ఇంటర్వ్యూలో. మా టీం అంతా నడిపించేది వైజాగ్ సచ్ అని. కొన్ని షూట్లకు వెళ్ళొద్దు, కొన్ని షూట్లకు వెళ్ళు, కొంతమంది దగ్గరికి వెళ్ళొద్దు, కొంతమంది దగ్గరికి వెళ్ళు అని చెప్తా ఒక పెద్ద మనిషిగా. నువ్వు అది స్వీకరిస్తే స్వీకరించి, లేదు మాని. అంతేగాని మా మీద తిరిగి వీడియోలు చేసి పెట్టడం ఏంటి? వైజాగ్ సత్య ఉప్పల బాలు నాకు బేరం పెడుతున్నారు, వైజాగ్ సత్య వాళ్ళ ఇంట్లో ప్రాస్టిట్యూట్ చేసుకుంటున్నాడు అది ఇదని. నువ్వే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నావు, అక్కడికి వెళ్ళిద్ది. మనం వెళ్ళొద్దు అంటామమ్మా, నువ్వు మా టీంలో ఉన్నావు కదా, పలానా చోటుకి వెళ్ళొద్దు, మనకు చెడ్డ పేరు వస్తే అక్కడికి వెళ్ళిద్ది. అక్కడికి వెళ్ళి వీడియో పెట్టింది. ఓకే, ఇంతకు ముందు అడిగినట్టు మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా ఉండడానికి ఎంతమంది వస్తారు రాని అమ్మా. మగధీరలో ఏమంటాడు రామ్ చరణ్, ఎంత రేట్ అంటాడు డైలాగ్, 100 మంది అయినా షేర్ ఖాన్ ఇంకా ఉన్నారంటాడు, 100 వెయ్యి అంటాడా, 100 మందిని రమ్మను, ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకు ఉప్పల్ బాలుకి మా టీంకి ఉంది. ఇప్పటికైతే 5 ఎంతమంది అయ్యారు, 100 మంది అయినా ఎదుర్కొంటా నేను. జడిసే లేదు, తగ్గేదే లేదు. అవసరమైతే మహిళా సంఘాలు కూడా వస్తాయి, నీ చరిత్ర అంతా బయట పెడతాం. అసలు అవసరమైతే హైదరాబాద్ నుండి నిన్ను పంపించేస్తాం. హైదరాబాద్ నుంచి నాకు తెలుసు, నాకు మహిళా సంఘాలతో పరిచయాలు ఉన్నాయి. హైదరాబాద్ మహిళా మినిస్టర్ దగ్గరనే వెళ్తాం మేము, ఈ వీడియోలు అన్ని తీస్తాము, ఈమె ఇవన్నీ చూపిస్తాము, పోరాడతాము. రియల్ ప్రూఫ్స్ మా దగ్గర అన్ని ఉన్నాయి మా దగ్గర. ఈమె చేస్తుంది ఏంటి, ఒక భర్తను పెట్టుకొని, ఒక సంసారాన్ని పెట్టుకొని, కూతుర్ని పెట్టుకొని, ఏంటి ఇవన్నీ నువ్వు, ఈమె సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తుంది అని ఒక లెటర్ ఇస్తాము. ఉమెన్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాం కావాలంటే, ఆ గట్స్ నా దగ్గర ఉన్నాయి. నేను రేవంత్ రెడ్డి గారితోనే వీడియోస్ చేస్తాను, కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చూడమ్మా. సీఎం గారితోనే చేశాను.
పెద్ద పెద్ద మినిస్టర్తో చేశాను, ఎమ్మెల్యేలతో చేశాను, ఎంపీలతో చేశాను. నాకు ఆ పేరు ఉంది, నేను వెళ్తాను, నాకు గట్స్ కూడా ఉన్నాయి. అవసరమైతే మహిళా సంఘాలు పంపిస్తా కూడా వాళ్ళ ఇంటికి. మమ్మల్ని గెలికితే అదే వార్నింగ్ స్వాతి, ఇంకోసారి కానీ మమ్మల్ని గెలికావా మహిళా సంఘాలు వస్తాయి మీ ఇంటికి. టీం మెంబర్లు ఎవరిని కూడా కదిలిచ్చే లేదు. ఇంకా నువ్వు నీ గుండెల మీద చేసుకొని చెప్పు, నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు. నువ్వు కుర్చీతకి నాకు గొడవ నువ్వు పెట్టలేదా, 2 లక్షలు సత్య తీసుకున్నాడని నువ్వు చెప్పలేదా? అప్పుడుంటే కదా ఇదంతా వచ్చింది. మళ్ళీ ఏమి ఎరగనట్టు నంగనాచిలాగా మా పక్కనే పోలీస్ కేసు పెట్టాను. దేనికి పెట్టాను? ఆయన వచ్చి మా కుర్చీ మా విండోస్ పగలగొట్టాడని మేము నేనే వచ్చి ఆపా, నాకే ఫోన్ చేశాడు. మళ్ళీ మేము ఒకటి అయిపోయినాము, కేసు వెనక్కి తీసుకున్నాను, అంతా అయిపోయింది. ఎఫ్ఐఆర్ కూడా ఆయన మీద అయింది, ఛార్జ్ షీట్ అయింది. మళ్ళీ నేనే సార్ ఇట్లా కొంతమంది, నేను ఎప్పుడైతే యూట్యూబర్ని ఎప్పుడు బ్లేమ్ చేయలేదమ్మా. దయచేసి యూట్యూబర్స్కి అందరికీ నేను చెప్పే విషయం ఒకటే, నేను ఎప్పుడు యూట్యూబర్స్ని బ్లేమ్ చేయలేదు. ఆ రోజుల్లో ఆయన అన్నాడు కానీ అలా కానీ నేను నమ్మలా. ఎవరో మా టీంలో వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పెద్ద బాస్ 2 చేస్తున్నాము, అందులో ఏం ప్లేస్ లేదు. ఎందుకంటే పెద్ద బాస్ 1లో ఏమి ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఏం లేదు. నేను ఒకటే చెప్పిన విజ్జుకోడు, 5 పాత వాళ్ళు ఉంచుదాం, 5 కొత్త వాళ్ళు తీసుకొద్దాం, కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి అని చెప్తున్నాను. అది ఒక మంట, కడుపు మంట. నా బదులు ఆమె వెళ్ళింది, అసలు ఆమె వద్దన్నారు. ఆమెను వద్దన్నారు విజ్జుగౌడ్, చందు. కెమెరా పరంగా చెప్తున్నా, మీడియా పరంగా విజ్జుగౌడ్, చందు ఆమెను వద్దన్నారు. అది మంచిది కాదు, అక్కడ పొల్లు ఎక్కడ పొల్లులో పెడుతుంది, ఆమె కంటెంట్ ఏముంది, ఆమె ఏముంది, ఏం టాలెంట్ ఉంది ఆమెలో అన్నారు వాళ్ళు కూడా. కానీ మన టీంలో ఉంది కదా, మనం ఇవ్వాలి అని చెప్పినాం. ఇప్పుడు ఆమె పెద్ద బాస్ 2 ఇప్పుడు పెట్టలేదు, అదొకటి కడుపు మంట ఆమెకి. ఇలాంటి చాలా ఉన్నాయి. పెద్ద బాస్ 2 ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరులో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఫామ్ హౌస్ వాళ్ళతో కూడా నేను మాట్లాడినాను. ఇప్పుడు మళ్ళీ మేము గోవా వెళ్తున్నాం, ఉప్పల్ బాలు, నేను, విజ్జుగౌడు, యాంకర్ చందు, మళ్ళీ ఎవరు విజయ్ ముదిరాజు. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు గోవా అంటుంది. మా రేంజ్ అనుకుంటా తీసుకెళ్ళడానికి. మాతో హోటల్లో కొత్తగా ఓపెన్ చేశారు, ప్రమోషన్ చేయించుకుంటున్నారు. నీతో చేయించుకుంటారు ఒక ప్రాస్టిట్యూట్తో ప్రమోషన్. అది నువ్వు తెలుసుకోవాలి. నన్ను ఎందుకు తీసుకెళ్ళవు అంటుంది. చిన్నపిల్లలు వినట్టు పడేసిద్ది, వెళ్ళిపోద్ది. అంతేనా సత్య, నువ్వు కావాలని వాళ్ళకి ఫోన్ చేసి మరి మీ టీంలో మెంబర్ అని ఎందుకు చెప్తావు అంటే, ఎలా చేసిన తర్వాత తీసుకెళ్తాము, ఎలా లేని తర్వాత తీసుకెళ్ళాము. అది కథ. మమ్మల్ని గెలిగితే మాత్రం కంపల్సరీ మహిళా సంఘాలు నేను తీసుకెళ్తా వాళ్ళ ఇంటికి. ఆమె చరిత్ర అంతా బయటకు తీస్తా, వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా మీద ఆమె ఫేక్ ఎలిగేషన్ చేస్తుంది. ఉప్పల్ బాలు నేను ఆమెకు బేరం పెడుతున్నమాట. మేము బేరం పెట్టేది ఏంటమ్మా, నువ్వు ఆల్రెడీ ఒక పెద్ద పబ్లిక్ ప్రాసిక్యూటర్, నువ్వు 10 ఏళ్ళకి అదే వృత్తిలో ఉన్నావు. ఇక మీకు పెట్టేది ఏంటి? ఎవరో ఇండస్ట్రీలోకి వస్తే నన్ను ఇట్లా చేస్తున్నారంటే జనాలు నమ్ముతారు, నువ్వు చెప్పినా జనాలు నమ్మరు. ఎందుకు ఆ వీధిలోనే ఆమె కుక్కను చూసినట్టు చూస్తారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన కొత్తలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అడిగారు, అక్కడంతా ముస్లిమ్సే, ఎందుకు ఆమె ప్రాస్టిట్యూట్ ఆమె ఇంటికి ఎందుకు వెళ్తున్నామని. ఆ ఏరియాలో ఎవరో కుర్రాలు మమ్మల్ని ఏదో డిఫరెంట్గా చూస్తారు. మా ఇంటికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, ఆమె పెద్ద ప్రాస్టిట్యూట్ కదా, పబ్లిక్ ప్రాస్టిట్యూట్, మీ ఇంటికి ఎందుకు ఆమె రాణిస్తున్నాము. ఏం చెప్తే ఉప్పుల బాలు పెట్టి రాణించాడు నాకు బురద అని చెప్తాను, అంతకుమించి ఏం చెప్తాను. సో ఇప్పటికి క్లియర్ అయిపోయింది కదా మొత్తానికి, అంటించిన బురద అది ఇది అన్నారు కాబట్టి మొత్తానికి ఇప్పుడు మీరు దాని నుంచి అవుట్ ఆఫ్ వచ్చినట్టేనా? వచ్చినట్టే. ఇంకా ఓకే, ఆమె రెచ్చగొడితే మేము రెచ్చిపోతాం, అంతకుమించి ఏం లేదు. సో ఏది ఏమైనా సరే మళ్ళీ ఇటువంటివి ఓకే చేయండి. ఎవరో ఆమె వచ్చింది మా టీంలో తెలియాలి. అందరూ ఏమంటున్నారు, నీ వల్ల వచ్చింది అంటున్నారు, ఆమె ఎందుకు ఇచ్చేసామంటున్నారు. ఉప్పుల బాలు తగిలించిన దరిద్రం ఇది నాకు అంటుకుంది. మార్చడానికి ట్రై చేస్తున్నామా మేము. ఇప్పుడు ప్రాస్టిట్యూట్ అనేది దొంగతనం అనేది దొరికిపోరు ఒకరోజు కాదు, 2 రోజులు కానీ దొరికిపోతారు కదా. మనం హైదరాబాద్ వచ్చేసి బ్రోకరింగ్ చేయడం కాదు కదా, ఆర్టిస్టులు అవుదామని వచ్చాం. నా ఇంటికి రోజుకి 10 మంది వస్తారు, నీకు కూడా తెలుసు, నేను మంచివాడిని కాబట్టి వస్తారు. అట్లా మా మీద ఇప్పుడు ఎలిగేషన్స్ చేస్తుంది ఆమె, ఫేక్ ఎలిగేషన్. ఎందుకంటే పెద్ద బాస్ 2 ఇప్పుడు లో పెట్టడం లేదు, కుర్చీ సార్తో నువ్వు ఇట్లా అన్న వాటిని ఖండించి అడుగుతున్నాము. మూడోది, నువ్వు మా టీంలో ఉంటే నువ్వు కొన్ని ఏరియాలకు వెళ్ళకూడదు, కొన్ని ఏరియాలకు వెళ్ళాలని కండిషన్స్ పెడుతున్నాం ఒప్పుకున్నాము. తెలుగుదేశం పార్టీ ఉందమ్మా, లీడర్స్ ఉంటారు, ఎలా పడితే అలా మాట్లాడి ఊరుకుంటారా వాళ్ళు? లేదు ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడాలి అంటే ఒక డైరెక్షన్ ఇస్తారు. నేను గ్రూప్ హెడ్ గా డైరెక్షన్ ఇస్తాను, అంతవరకే. నచ్చితే విను, లేకపోతే వెళ్ళిపోవు బయటికి, అంతే కదా. ఒకప్పుడు నన్ను మీకు తెలుసు, రాకేష్ మాస్టర్ వైఫ్ ఎంత తిట్టిందో, ఇప్పుడు వచ్చింది కదా. కుర్చీదాత ఎంత తిట్టాడో, కుర్చీదాతకి నాకు గొడవలు లేవు, ఏం పెట్టింది అంతా. ఇప్పుడు వచ్చాడు లేదా, తప్పు తెలుసుకుని వస్తారు, వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు, అంతే కదా. గొడవలు అంటే ఇవేనా, ఇంకేం లేవు. సో ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా అయితే చూసుకోండి. అవుతాయి, నాకు తెలుసు అది. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఒక పార్టీకి హెడ్ గా ఉన్నావో, లేకపోతే అంటే స్వాతి నాయుడు వల్లే అంటారు, మళ్ళీ మీ టీంలో వేరే వాళ్ళతో కూడా టీంకి హెడ్ గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిడతారు, ఆయన రాజకీయాల నుండి విరమించుకుంటే ఎవరు తిట్టరు. ఓకే,
ఇప్పుడు నేనున్నానంటే ఇప్పుడు మా టీంకి నేను హెడ్. ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్స్ అవని రియాలిటీ షోలు కానీ అన్ని చేస్తూనే ఉంటాను. కొంతమందికి అవకాశాలు ఇస్తాను, కొంతమందికి ఇవ్వను. అక్కడ ఎంతమంది కావాలో అంతమంది తీసుకెళ్తాను, అందరినీ పెట్టలేను కదా. అలాంటప్పుడు మాటలు పడతాను, రాళ్ళు వేస్తారు. నేను ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా నుండి బయటకు వెళ్ళిపోతానో నా వరకే నేను చేసుకుంటాను, అప్పుడు రారు ఎవరు. ఎప్పుడైతే టీం మెయింటైన్ చేస్తున్నానో రాళ్ళు పడతాయి, పువ్వులు పడతాయి. మరి మీరు బయటకు వెళ్ళిపోతారు ఇవన్నీ తట్టుకోలేక? ఎందుకు అదే చెప్తాను కదా, ఇప్పుడు కౌరవులు కొంతమంది ఉన్నారు. ఈ కౌరవుల్ని మెయింటైన్ చేసే వాళ్ళు పాండవులు మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఒక 4-5 చాలు, ఇంకా మాకు ఎక్కువ టెన్షన్. ఇప్పుడు ఎస్కోట్లో అవుతుంది నూకాలమ్మ జాతర, 10 మందిని తీసుకురా అన్నారు. వద్దు బాబా, నేను 10 మందిని తేలేను, 4 తెస్తా అన్నాను. ఉప్పల్ వాళ్ళు, వైజాగ్ సత్య, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, 4 వెళ్తున్నాం. 10 మంది వద్దు ప్లీజ్, కావాలంటే ఇంకెవరితో నేను మాట్లాడకుండా అన్నాను. వేరే వాళ్ళ నెంబర్ ఇస్తాను కావాలంటే, ఉప్పల్ బాల్ నెంబర్ కానీ, లేకపోతే టిక్ టాక్ దుర్గారావు నెంబర్ కానీ, లేకపోతే ఒక గుంటి నాగరాజు నెంబర్. వద్దు వాళ్ళందరూ అయితే మెయింటైన్ చేయలేరు, నువ్వైతేనే కరెక్ట్, ఇంతమందిని తెస్తానంటే ఇంతమంది తీసుకొస్తావు, నీ మీద నమ్మకం ఉంది అన్నారు కదరా. అది నన్ను ప్రజలు అంత నమ్ముతున్నారు. అమ్మ నేను మోసగాడిని అనుకో, ఇప్పుడు వైజాగ్లో నా పుట్టినూరులో నన్ను పిలుస్తారు ఈవెంట్కి. అది ఎంత పెద్ద ఈవెంట్, లక్షలాది మంది వస్తారు, నువ్వు చూస్తావు వీడియో. వైజాగ్లో ఏదైనా నాకే ఫోన్ చేస్తారు, ఈవెంట్కి ఇంతమంది కావాలని. ఇదే నా ఇంకేం లేదు. స్వాతి నాడుకున్న గొడవ, నాకున్న గొడవ. ఆమెను ఇప్పుడు కమింగ్ పెద్ద బస్ లో మేము పెట్టుకోవడం లేదు. ఏదైనా సత్య గారు ఓకే, ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని అయితే అనుకుంటున్నాం. ఏది జరిగినా అంటే ఎవరి వైపు తప్పు ఉంది, ఎవరి వైపు మాట్లాడింది తప్ప ఆమెపై ఉంది, 100% ఆమెపై ఉంది. ఎందుకంటే నిన్న నేను మామూలు షూట్ చేస్తున్నా, నా దగ్గరికి వచ్చి చెప్పాడు, నాకు సత్యం మీద కోపం ఏం లేదు కృష్ణ, మొత్తం అంతా స్వాతి నాయుడే నాకు చెప్పింది, చెవులో చెప్పింది, టీ తాగుతుంటే పక్కన పిలిచి అంటే, అవును ఇది మరి మొన్న స్టేషన్కి వెళ్ళినప్పుడు మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు? అప్పుడు కూడా పక్కలాగా చెప్పింది, ఇప్పుడు ఏం చెప్పమాక నువ్వు కాముగా ఉండు అన్నాను. డబ్బులు ఇచ్చిందంట. చూడు ఆయనకి ఏముందో 90 ఎత్తే కాము అంతే. వెన్నుపోటు పడవచ్చా? ఆమె ఒక పబ్లిక్ ప్రాస్టిట్యూట్ అని తెలుసు, సమాజానికి పట్టిన చీడపురుగు అని తెలుసు, మార్చడానికి ట్రై చేశాం. ఒక సినిమా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను, పెళ్లి చేసుకుందామని ఒక సినిమా. వెంకటేష్ ఉన్నాడు, సౌందర్య ఉంది, సౌందర్యని పాపం రేప్ చేసేస్తారు. ఆయన ఒక లైఫ్ ఇవ్వాలని చూశాడు కదా, ఆయన చూశాడు లేదా? మేము అట్లానే ఉప్పల్ వాళ్ళు మంచి మనసుతో తీసుకొచ్చాడు. ఐఎమ్ రిపీటింగ్, నేను ఆమెను తీసుకురాలి టీంలోకి, ఉప్పల్ వాళ్ళు తీసుకొచ్చాడు. ఆమెను కూడా మార్చుదాం, ఒక లైఫ్ ఇద్దామని చూసాం, ఆమె మారడం లేదు, బయటికి గెంటేసాం. ఆమె ఏమి ఇంటర్వ్యూ ఇచ్చుకొని బాగా రెచ్చిపోతే మహిళా సంఘాల వరకు మేము వెళ్తాం, ఆమె చరిత్ర అంతా తీస్తాం, ఆమె హిస్టరీ, ఆమె ఎన్నో సంవత్సరాలు హైదరాబాద్ వచ్చింది, ఏం చేసింది, ఎంతమంది నాకేసింది, ఎంతమంది జీవితాలతో ఆడుకుంది, అన్నీ తీస్తాం మేము బయట. ఓకే సత్య గారు, అడిగిన వెంటనే మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇటువంటివి ఎన్ని వచ్చినా సరే మీరు ఎదుర్కొంటారని అయితే అర్థమైంది. నించుంటాను, ఎదుర్కొంటాను, ఎంతవరకైనా సరే నేను ఉంటాను అని అయితే మీరు ఈ వీడియోలో పదే చెప్పడం జరిగింది. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి కూడా ఆల్ ది బెస్ట్ అండి. మాకు ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇదే బిగ్ బాస్, బడా బాస్, బడా బాస్ ఉంది, అది మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాము. ఓకే, ఇలాంటి చీడ పురుగులు, ఇలాంటి ప్రాస్టిట్యూట్లు పెట్టుకోము. ఓకే బాలు, ఎంట్రీలో ఉన్నా బాలు. ఇప్పుడు ఈ స్వాతి నాయుడు అనే వ్యక్తిని ఫస్ట్ మన టీమ్ లోకి తెచ్చింది నువ్వే కదా, రుచి చూపిస్తా ప్రోగ్రామ్ లో, నేను తీసుకొచ్చానా? రుచి చూపిస్తాను, నేను వంటలు చేసినప్పుడు వచ్చింది, నువ్వే కదా తీసుకొచ్చావు? అవును. అప్పుడు ఆవిడ ఎవరో నాకు తెలియదు కదా? అవును, పరిచయం చేసుకున్నావు తర్వాత నాకు పరిచయం అయింది, అంతే కదా. అయితే మొన్న విజయవాడ ఈవెంట్ కి మనం వెళ్ళాం కదా, టిక్ టాక్ స్టార్స్ ఈవెంట్, ఇది మదర్ తెరీసా. ఆ ఈవెంట్ కి మనం ఆమెను తీసుకెళ్లేదా, లేకపోతే ఈవెంట్ వాళ్ళే మనకు ఫోన్ చేసి ఆమెను తీసుకురావద్దు అన్నారా? ఈవెంట్ వాళ్ళే కదా. అవును. ఇప్పుడేమో ఆమె అన్ని ఒక 10 యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి వీడియోలు పంపిస్తుందట, నీ మీద నా మీద. మనమాట ఆమెకు 10,000 బేరం పెట్టామంట, నా రూమ్ లోనే ప్రాస్టిట్యూట్ అంటే వ్యభిచారం నడుస్తుందంట, అడుగుతున్నారు నాకు. అట్లా పెట్టింది, ఇప్పుడు నాకు వాయిస్ రికార్డ్ కూడా పెట్టింది. నువ్వు ఇంతకుముందు వేరే ఛానల్ కూడా నా గురించి అట్లా చెప్పినావంట, నా వల్ల ఫేమస్ అయింది బాలు అని. చూడు మరి ఆమె చేసిన తప్పే కదా, నువ్వురా ఎంట్రీ ఇద్దురా. ఇప్పుడు నేను ఒక కంటెంట్ కోసం ఫోన్ చేశాను, అదేంటంటే ఛానల్ మన టీంలోకి ఎవరిని తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఇంకోటి కూడా అంటున్నారు, మీరు ఉప్పల్ బాలుని తిట్టారంట, తిట్టారు అని అంటున్నారు కదా. ఉప్పల్ బాలుని మెసేజ్ పెట్టిందట, వైజాగ్ వచ్చే వాళ్ళే ఉప్పల్ బాలు ఫేమస్ అయ్యాడని ఆ వాయిస్ మెసేజ్ పెట్టిందని చెప్తున్నాడు. అర్థం కాలేదు నీకు? అది తర్వాత మాట్లాడొచ్చు, అది కంటెంట్ కాదు. మన టీమ్ లాగా ఆమె ఎవరిని తీసుకొచ్చారు, ఆమెను ఎక్కడ తీసుకెళ్ళిన పెళ్లిళ్ళకి, పేరెంట్ వాళ్ళకి, ఈవెంట్లకి వద్దంటున్నారు. అమ్మ ఐఎమ్ సారీ టు సే, ఆమె పబ్లిక్ ప్రాస్టిట్యూట్. ఆమె వచ్చింది అనుకో, మమ్మల్ని కూడా అట్లానే అనుకుంటారు. ఇప్పుడు దొంగల పెళ్లికి దొంగలు వెళ్తారు, ప్రాస్టిట్యూట్ల పెళ్లికి ప్రాస్టిట్యూట్లు వెళ్తారు, అంతే కదా.
అలా అనుకుంటారు, వద్దని అంటున్నారు. కావాలంటే వైజాగ్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఈమె ఉప్పలబాలు అఫీషియల్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఈమెను పెట్టినాం. నువ్వు కూడా ఉన్నావు కదా గ్రూప్ లో. 10 మంది ఆడవాళ్ళు ఇమీడియట్ గా ఫోన్ చేశారు. లింకులు ఎలాంటి లింకులు అంటే డిఫరెంట్ వీడియో. ఈమె అప్పుడు రొమాన్స్ చేసేది కదా, సెక్స్ చేసేది కదా, వీడియోలు అన్ని గ్రూప్ లో పెట్టింది. స్వాతి గారు పెట్టింది కదా. అప్పుడు వాళ్ళందరూ ఫోన్లు ఈమెను గ్రూప్ లో నుండి పీకేయండి, ఈమెను పీకిస్తేనే మేము గ్రూప్ లో ఉంటాం లేకపోతే వెళ్ళిపోతామని. ఇమీడియట్ గా బాలు నాకు ఫోన్ చేసి గ్రూప్ లో నుండి తీసిమన్నాడు. అదొక గొడవ. వాళ్ళందరూ ఈమె సతీ సావిత్రియా వాళ్ళందరిని తిడుతుంది. ఆ వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి. వాళ్ళకి పంపిస్తే గొడవలు అయిపోతాయి, ఇంటికి వెళ్ళిపోతారు. ఆమె ఏమైనా పతివ్రతలా పతిత్తులు అంటుంది. అసలు పతివ్రత అనే పదం పలికి అర్హత నీకు లేదు కదా. సో ఉప్పలబాలు వైజాగ్ కూడా ఈమె గురువుతో ఉన్నారు 10-15 మంది ఆడరు. సో ఎనీవే ఉప్పలబాలు గారు ఆన్ ద వేలో ఉన్నారు కాబట్టి బాలు ఏమో ఆమె గెలుగుతుంది అందరికి. నీకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చారు, మా ఇంటికి వచ్చారు. నేను పిలవలా, గౌతమేనా ఆమె. గౌతమి కట్ట వీడియోలు పంపించిందంట. చెప్పింది కదా నాకు సంబంధం లేదు సత్తా, నీతో నాకు అవసరం లేదు అని కదా చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు వీడియోస్ పంపించాలి? అవ గౌతమి ఇప్పుడు నాకు అడుగుతుంది ఆ క్వశ్చన్స్. యాక్చువల్ నా అన్వేషణ ఎంట్రీ కోసమని వస్తానని ఆమె ఫోన్ చేసింది. సరేలే రా, నేను బాలో ఇస్తాం ఎంట్రీ అన్నా. నీకు కూడా రమ్మన్నారు కదా ఫోన్ చేసి. మనమాట ఆమె కంటే 10,000 బేరం పెట్టినమాట అని చెప్తుందట. ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, చెప్పు. మనం బేరం పెట్టామా? అట్లా అంటే స్వాతి గురించి తెలుసు కదా సత్య నీకు. మనం పెట్టామో పెట్టలే చెప్పు, క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. మనం ఎందుకు చేస్తామంటే పని మనకేం అవసరము, అది మాకేం అవసరం, మేము ఏం పెడతాము. ఓకే బాయ్, జల్దీరా. ఎక్కడున్నావు? ఉన్నా తింటున్నా. రా జల్దీరా. అది ఆమె చెప్పిండు కదా, మాకేం అవసరం ఆమె పెట్టడానికి. ఓకే సత్య గారు, ఏదేమైనా సరే ఇక్కడతో క్లోజ్ అయితే చేసేసుకోండి. ఏమో ఆమె గెలుకుంటే మేము ఎక్కడి వరకు వెళ్తాము. ఓకే, మేము వీలైతే హైకోర్టులో కూడా కేసు ఇస్తాం. అసలు ఇట్లాంటి వాళ్ళకి సిటీలో తిరిగే రైట్స్ ఎందుకు మీకు ఇస్తున్నారు? ఇలాంటి వల్ల మేము ఇంకో 10 మంది ఆడవాళ్ళు పాడైపోతారని కోర్టులో కూడా కేసు ఇస్తున్నాం అవసరం అయితే, మమ్మల్ని గెలికితే, మమ్మల్ని ఇంకా రెచ్చగొడితే. మరి ఆ రోజు కాంప్రమైజింగ్ వచ్చింది. ఫస్ట్ అయితే ఆమె వీడియోలు పెట్టింది మమ్మల్ని తిరిగి ఉప్పలబాలు నన్ను, అంతే కదరా. మేము పెట్టినాము. ఆమె సమాజానికి ఒక చీడ పురుగు లాంటిది, స్త్రీ జాతికి ఒక కలంకము. ఆమె ఇంక పెళ్ళి అయ్యింది, పిల్లలు ఉన్నారు, కూతురు ఉంది. కూతురు కూడా రేపు ఇల్లు పుష్పత అయ్యేటట్టుంది. ఇలాంటి వీడియోలు అవసరమా? ఇలాంటి అసభ్యకరంగా అవసరమా? ఇలాంటి వ్యక్తి తమిళనాడులో కానీ పంజాబ్లో కానీ ఉంటే రాళ్ళతో కొట్టి చంపుతారు. ఇప్పటికైనా మానుకోవాలి, మా టీంలో ఉన్న మంచిగా నడుచుకోవాలని పెట్టినా నేను. అప్పుడు ఓకే, మా వీడియోలు డిలీట్ చేసి నీ వీడియోలు డిలీట్ చేసేస్తా అనింది. మళ్ళీ ఇప్పుడు మీకు మళ్ళీ ఎందుకు పంపిస్తుంది అంటే మమ్మల్ని రెచ్చగొట్టడం కాదా? నిన్న ఒక చీడ పురుగులా చూసేది ఒకప్పుడు సోషల్ మీడియా. మాతో తిరిగినాక అమ్మ ఉప్పలబాలు టీం మెంబర్ అని చెప్పి ఆమె కూడా కొంత యాక్సెస్ ఇస్తున్నారు. ఆ కృతజ్ఞత ఉండాలి కదా. మా ఇంటికి వచ్చి తిన్నావు, వచ్చి తాగినట్టు తాగావు, మాతో పాటు తిరిగావు, సిగ్గుందా నీకు అసలు? సొసైటీ నేను చీడ పురుగులా కుక్కలా చూస్తున్నా కానీ మేము గౌరవించి ఇంట్లో కుర్చీలో కూర్చోబెట్టుకున్నావు. ఇదేనా నువ్వు చూపించే కృతజ్ఞత? ఇక నిన్ను ఎవరైనా రాణిస్తారు దగ్గరికి? నీ వృత్తి నువ్వు చేసుకో అమ్మా, థ్యాంక్ యూ. పబ్బుల్లోకి వెళ్ళి ఒక మగాన్ని సెట్ చేసుకుని ఇంటికి షూటింగ్ అని తీసుకెళ్ళి ఇండియా జనాభా ఇప్పుడు ఎంత 150 కోట్ల 150 కోట్ల జనాభా చీక్కో. ఇంకా వాళ్ళు సరిపోతే ప్రపంచ జనాభా 1600 కోట్లు, వాళ్ళు కూడా చీక్కో. నీ వృత్తి అదే కదా, యు ఆర్ బార్న్ టు సక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్య. థ్యాంక్ యూ మేడం.